హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమంలో ఈరోజు భాగవత శ్రవణ కార్యక్రమానికి స్వాగతం అండి. అందరికీ కూడాను కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, అందరికీ దండవత్ ప్రణామాలు. హరే జయ ప్రణామాలు. రాధ మాధవ कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जनावल्लभ गिरिवरधारी जय गोपी जनावल्लभ गिरिवरधारी यशोदानंदना ब्रज जनरांजना 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 यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्
నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 26వ అధ్యాయము మనము 2వ భాగము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈరోజు మనము 14 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. 14 నుంచి 26 వరకు కూడా మొత్తము 13 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఎవరి దగ్గర అయితే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళ పుస్తకాలు తీసుకుని బుక్స్ ఓపెన్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి చదవడానికి అవకాశం ఉంటుంది 13 మందికి. హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ర ప్రణామాలు. ప్రభుజీ ఎక్కడి నుంచి ప్రభుజీ? సో చతుర్థ స్కందము 26వ అధ్యాయము 14వ శ్లోకం నుంచి ఈరోజు మనం నేర్చుకుంటాము. సో మనం చాప్టర్ లోకి వెళ్లే ముందు ఈ యొక్క అధ్యాయం పేరు పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట అనేటువంటి అధ్యాయము. సో మనం నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకున్నాం మనం గత కొన్ని వారాలుగా? ఏ విధంగా పురంజనుడు అంటే ఎవరు? మనమే అన్నమాట, జీవుడు అన్నమాట. అక్కడ ప్రాచీన బర్హి గురించి చెప్తున్నారు, బట్ ఏంటంటే కనుక అది జీవుడే అన్నమాట పురంజనుడు. సో జీవుడు ఏ విధంగా సరైనటువంటి శరీరం కోసం అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ వెతికినా సరే సరైనటువంటి శరీరం దొరకలేదు. దొరికిన తర్వాత ఒక శరీరం దొరుకుతుంది, మానవ శరీరం జీవుడికి. దొరికిన తర్వాత ఏ విధంగా బుద్ధితోటి సంపర్కం చెందుతాడు అనేటువంటి విషయాలు మనము ఇంతకు ముందు అధ్యాయంలో నేర్చుకున్నాం. అంత బాగానే ఉంది. సో పురంజనుడు ఏమైంది, భార్యతో వివాహం చేసుకుని చక్కగా కాపురం చేస్తూ ఉన్నాడు. పెద్ద రాజ్యం ఉంది, అందరూ చెప్పిన మాట వింటున్నారు, అంతా బాగుంది. సో ఫార్ సో గుడ్, బాగుంది. సో ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అంటే కనుక పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట. సో దీని గురించి కూడా మొదటి భాగంలో మనం చర్చించుకున్నాము. కానీ ఏంటంటే ఒకసారి చాలా రోజులైంది కాబట్టి మనకి కూడా అంత గుర్తుండదు కాబట్టి ఒకసారి మనం దీన్ని మనం ఒకసారి చూడడానికి ప్రయత్నిద్దాం. ఏం చేశాడు పురంజనుడు? ఒకరోజు
చాలా లోపల నుంచి ఒక బాగా కోరిక వచ్చేసింది. ఏంటి ఆ కోరిక? నేను వేటకి వెళ్ళాలి. అడవికి వేటకి వెళ్ళాలి అని చెప్పి చాలా ఒక కోరిక అనేటువంటిది చాలా ప్రబలంగా వచ్చేసింది. వచ్చిన తర్వాత పురంజనుడు ఏం చేశాడు? వెంటనే ఆ కోరిక వెంటనే వచ్చిన తర్వాత చెప్తున్నారు మనకి. ఏం చెప్పారు? వెంటనే ఒక ధనుస్సును పట్టుకున్నాడంట. ఒక బంగారపు కవచాన్ని వేసుకున్నాడు. సో, ఒక అమ్ములపుది ఆ బాణాలవన్నీ వేయడానికి అది పెట్టుకున్నాడు. సో, 11 మంది సేనానుల్ని తీసుకొని వెళ్తున్నాడు. చాలా వేగంగా పరిగెట్టేటువంటి 5 గుర్రాలను సెలెక్ట్ చేసుకున్నాడాయన. సో, 5 గుర్రాలు కూడా పంచప్రస్థము అనేటువంటి అరణ్యానికి వెళ్ళాడన్నమాట. ఒక సారథి కూడా ఉన్నాడు. అవి కాకుండా 2 చాలా భయంకరమైనటువంటి బాణాలను కూడా తీసుకొని వెళ్ళాడన్నమాట. సో, ఆయన రథానికేంటంటే గనక ఒక్కొక్కసారి 2, 6 అలాగ చక్రాలుంటాయి కదా! బట్ రథానికేంటంటే ఆయన వెళ్ళిన రథానికి 2 చక్రాలే ఉన్నాయి. ఒక ఇరుసుంది. తర్వాత దానిపైన 3 ధ్వజాలున్నాయి. సో, 3 ఏంటి ఆ యొక్క జెండాలున్నాయి. ఒక కళ్ళెము, ఒక సారథి, ఒక ఆసనము. సో, 2 కాడి బంధన స్థానాలు, 5 ఆయుధాలు, సప్తావరణలు అవన్నీ గూడా. ఆవరణ అంటే కనుక కవరింగ్స్. సో, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక రథం వేసుకొని వెళ్ళాడు. ఆ రథం ఎలాగా 5 డైరెక్షన్స్‌లో అది 5 దిక్కుల్లోకది అది కదులుతూ ఉంది. ఆ తర్వాత 5 రకాలైనటువంటి అవరోధాలున్నాయి. సో, మొత్తం రథమంతా కూడా బంగారంతోటి నిండిపోయింది. అటువంటి ఒక రథాన్ని తీసుకొని ఏం చేశాడు పురంజనుడు? ఎక్కడికి వెళ్ళాడు? పంచప్రస్థం అనేటువంటి అరణ్యానికి వెళ్ళాడు. సో, ఎప్పుడు కూడా ఏంటంటే పురంజనుడు భార్యను వదిలిపెట్టి ఎప్పుడు కూడా ఉండడు. కానీ ఏమైంది ఆ రోజు? చాలా ఎక్కువ కోరిక అవ్వడం మూలంగా భార్యకి చెప్పకుండా భార్యను వదిలిపెట్టి తనొక్కడే అరణ్యానికి వెళ్ళిపోయాడన్నమాట. ఎందుకంటే చాలా ప్రబలమైనటువంటి కోరిక వచ్చేసింది కాబట్టి. అప్పుడు ఏమైపోయింది? భార్య లేదు పక్కన. అందుకని ఏమైంది? పురంజనుడికి ఇంకా నియంత్రణ అనేటువంటిది లేదు. రెగ్యులేషన్ అనేటువంటిది లేదు. అందుకని చెప్పి అతనిలో పూర్తిగా అసుర ప్రవృత్తి వచ్చేసింది బాగా. వచ్చేసి చాలా కాఠిన్యము, దయారహితమైపోయి అడవిలోకి వెళ్ళాడు. రాజు ఇంకా ఆపేటువంటి వాళ్ళెవరు కూడా లేరు. అందుకని ఏం చేశాడు? ఏ జంతువులు పడితే ఆ జంతువుల్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు వాటినన్నిటిని కూడా చంపడం మొదలుపెట్టాడు. పాపం అమాయక జంతువులు ఏవైతే గనక మామూలుగా రాజులు, క్షత్రియులైతే గనక ఏం చేయాలి? ఏవైతే క్రూర జంతువులుంటాయో వాటిలిని మాత్రమే సంహరించాలన్నమాట. సో, పులులు, సింహాలు ఇటువంటి వాళ్ళని మాత్రమే. ఎందుకంటే గనక వాటిని సంహరిస్తే ఏమవుతుంది? ప్రజలకు కూడా రక్షణ కలుగుతుంది. సో, వాళ్ళకి వేటాడాలి అనేటువంటి ఆ యొక్క కోరిక కూడా తీరుతుంది. వాళ్ళకి ప్రాక్టీస్ కూడా అవుతుందనేటువంటి ఉద్దేశం అన్నమాట. కానీ ఇక్కడ పురంజనుడు ఏం చేశాడు? పాపం అమాయకమైనటువంటి సాధు జంతువులు, చిన్న చిన్న జింకలు, తర్వాత కుందేళ్ళు, కొన్ని ఆవులు, కొన్ని అడవి దున్నలు, అడవి పందులు ఇటువంటి వాటిని ఆయన మొత్తం ఇష్టం వచ్చినట్లు సంహరించాడండి. అవన్నీ కూడా చూసి అక్కడ అడవిలో ఉంటారు కదా కొంతమంది. వాళ్ళందరూ కూడా చూసి అయ్యో! 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 ఏంటి ఇలాంటి అమాయక ప్రాణులంతటిని కూడా ఈయన చంపేస్తూ ఉన్నాడు ఈయన అని చెప్పేసి అనుకుని పాపం వాళ్ళందరూ కూడా బాధపడ్డారంట. సో, తర్వాత ఇలాగా వేటాడుతూ ఎంతసేపని వేటాడుతాడు? వేటాడిన తర్వాత ఏమైపోయింది? చాలా జంతువులనంతా కూడా చంపేసిన తర్వాత ఇంక బాగా పురంజనుడికి ఏమైంది? దాహము, ఆకలి దప్పులు కలిగినియనమాట. అప్పుడు ఇంటికొచ్చేసాడాయన. ఇంటికొచ్చేసి చక్కగా ఆహారం తీసుకొని, సరైనటువంటి ఆహారం తీసుకొని, మళ్ళీ స్నానం అవన్నీ కూడా చేసి, మళ్ళీ కొంచెం అలసట పోవడానికి రెస్ట్ కూడా తీసుకున్నారాయన. సో, అప్పుడు ఆ తర్వాత ఏం చేశారు? రెస్ట్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత తను చక్కగా అలంకరించుకున్నాడు బంగారు ఆభరణాలతోటి. అదే విధంగా చందనముతోటి, చందనపు గుజ్జుతోటి అలంకరించుకున్నాడు. దండలు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఏమైపోయింది ఇప్పుడు? ఇప్పుడు భార్య గుర్తొచ్చింది. తన యొక్క రాణి. భార్య గుర్తొచ్చింది. ఇందాక వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ భార్య గుర్తొచ్చిందన్నమాట. సో, ఇప్పుడేముంది? ఇప్పుడు చాలా రిలాక్స్ అయిపోయాడు. ఇందాకటి క్రూర భావనలు అవి ఏవైతే ఉన్నాయో వాటిలనన్నిటిని కూడా వదిలిపెట్టేసాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడేమైపోయింది? మళ్ళీ మన్మధుడు ఏం చేశాడు? బాణం వేశాడు ఆయన మీద. అందుకని ఏం చేశాడు?
మళ్ళీ భార్య ఎక్కడుంది, భార్యతో జతకూడి అనుభవించాలి అనేటువంటి భావనతో భార్య ఎక్కడుంది అని చెప్పేసి తన యొక్క రాజమందిరంలో అంతఃపురంలోనూ ఆయన వెతకడం మొదలుపెట్టాడు. సో ఇది మనకి బాహ్యంగా చూస్తే గనక ఇదేమిటి, ఒక కథ. మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు, ఇది కథ కాదు, ఇదేంటిది, పొడుపు కథ. సో దీని యొక్క అర్థం ఏమిటి, పొడుపు కథలో దీని యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా పొడుపు కథ. దీనికి అర్థం ఏమిటి? ఇది పురంజనుడు అంటే గనక ఆత్మ. అతను ఎలా వెళ్ళాడు? ఒక రథం మీద వెళ్ళాడు. రథం అంటే గనక శరీరము. పురంజనుడు ఏం చేశాడు? ఒక విల్లు తీసుకున్నాడు. బావు అంటే కనుక నేనే నేనే యొక్క ఎంజాయర్ని, భోక్తను నేనే చేసేటువంటి వాడిని అనేటువంటి భావన ఈ యొక్క విల్లుతో సమానం. పురంజనుడు బంగారపు ఒక ఆర్మర్ వేసుకున్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. కవచం, బంగారు కవచం వేసుకున్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. ఇదేమిటి కవచం అనేటువంటిది? ఏమిటి? రజోగుణము. సో ఇంకా చెప్పుకున్నాం, పురంజనుడికి చాలా లెక్కలేనని బాణాలు ఉన్నటువంటి అమ్ముల పొది ఒకటి ఉంది అని చెప్పుకున్నాం. అదేమిటది? జీవుడికి ఉండేటువంటి అనంతమైనటువంటి భౌతిక కోరికలు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నాం? 2 చాలా శక్తివంతమైనటువంటి బాణాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాము. అవి ఏమిటి? అహంకారము, తర్వాత మమత, నాదే అనేటువంటి భావన. ఇవి కాకుండా మళ్ళీ ఇంకా 5 బాణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవేంటవి? 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు చేసేటువంటి కర్మలు. మళ్ళీ 5 గుర్రాలు అని చెప్పుకున్నాం. 5 గుర్రాలు ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు. అవి ఎప్పుడు కూడా ఇంద్రియాల చేత ఆకర్షింపబడతాయి. మళ్ళీ 2 రథచక్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. రథచక్రాలు ఏమిటి? పుణ్యకర్మలు, పాపకర్మలు అన్నమాట. ఈ రెండిటికి మధ్యలో కలిపేటువంటి ఇరుసు ఉంది అని చెప్పుకున్నాం. ఏంటా ఇరుసు? ప్రధానం. మళ్ళీ 3 జెండాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఆయన యొక్క రథానికి. 3 జెండాలు కూడా ఏమిటి? ప్రకృతి త్రిగుణాలు అన్నమాట. 5 రకాలైనటువంటి సపోర్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆధారాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవి ఏమిటవి? మొత్తము శరీరంలో ఉండేటువంటి పంచ ప్రాణాలు. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, ఇవన్నీ కూడా. ఆ గుర్రాల్ని నియంత్రించేటువంటి తాడు ఉంది అని చెప్పుకున్నాం. ఏమిటది? మనస్సు. ఇక డ్రైవర్, రథసారథి ఎవరు? బుద్ధి. ఆ యొక్క కూర్చునేటువంటి ప్రదేశం, ఆ యొక్క రథంలో ఉండేటువంటిది హృదయము. తర్వాత 2 పోల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఆ యొక్క రథం వెనకాల నిలబడడానికి 2 పోల్స్ ఉన్నాయి. అవి ఏంటవి? దానితోటి కట్టబడిన ఏంటవి? సో లామెంటేషన్, ఇల్యూషన్ అంటే గనక మోహము, ఆ తర్వాత బాధ అన్నమాట. మళ్ళీ చెప్పుకున్నాం, ఆ యొక్క రథానికి మొత్తం 7 రకాల తొడుగులు ఉన్నాయని చెప్పుకున్నాం రథానికి. అవి ఏంటవి? సప్త ధాతువులు అన్నమాట. సో అది శరీరము, ఆ తర్వాత కొవ్వు, రక్తము, మాంసము, వీర్యము, ఎముకలు, ఇవన్నీ కూడా అన్నమాట. సో ఆ రథం 5 రకాలైనటువంటి రకాలుగా అది కదులుతుంది అని చెప్పుకున్నాం. ఏమిటవి 5 రకాలు కూడాను? ఈ యొక్క 5 రకాలైనటువంటి కర్మేంద్రియాల యొక్క కర్మలు అన్నమాట. మళ్ళీ 11 మంది సైన్యం ఉన్నారు అని చెప్పుకున్నాం. ఏమిటవి? మొత్తము 10 ఇంద్రియాలు, తర్వాత మనస్సు అన్నమాట. ఎక్కడికి వెళ్ళారు? పంచప్రస్థము అనేటువంటి అరణ్యానికి వెళ్ళారు. అంటే కనుక ఏమిటి అవన్నీ కూడాను? అవన్నీ కూడా ఈ యొక్క ఇంద్రియార్థాలు. సో అడవికి వేటకు వెళ్ళాడు అంటే గనక పురంజనుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే గనక ఉమెన్ హంటింగ్ అంటే గనక స్త్రీలను పొందడానికి, అక్రమంగా స్త్రీలను పొందడానికి వెళ్ళారు. మామూలుగా అయితే గనక భార్య ఏం చేస్తుంది? ధర్మ ప్రకారము భర్తకి కావలసినటువంటి తృప్తి, ఇంద్రియ తృప్తి కలగజేస్తూ ఉంటుంది ధర్మబద్ధంగా. కానీ ఇక్కడ పురంజనుడు ఏం చేశాడు? భార్యను వదిలిపెట్టి వేరే స్త్రీల యొక్క పొందడానికి ప్రయత్నించాడు. అడవికి వెళ్ళాడన్నమాట. అడవికి వెళ్ళి ఆ యొక్క పంచప్రస్థము అనేటువంటి ఇంద్రియార్థాలను వేరే స్త్రీల దగ్గర అనుభవించడానికి ప్రయత్నించాడన్నమాట.
ఇక్కడ ఎందుకు చేయకూడదు జీవుడు ఈ విధంగా వేరే రకమైనటువంటి ఇంద్రియ భోగం ఎందుకు చేయకూడదు అని అంటే కనుక శాస్త్రాల్లో మనకి చెప్పబడింది అనమాట. ఇంద్రియ భోగం అనేటువంటిది చేయడానికి కూడా మనకి కొన్ని రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి, నియంత్రణలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది అంటారు, ఇవి నియంత్రణలు అవన్నీ ఎందుకు మేము పాటించాల్సిన అవసరం ఏముంది మాకు? మేము చెయ్యం, మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాము అని అంటే కనుక దానికి ఒక చక్కని ఉదాహరణ అన్నమాట. ఏమిటి, చాలా మంది గాలిపటాలు ఎగరేస్తుంటారు అందరూ కూడా చిన్నప్పుడు. సో ఇప్పుడు కూడా పిల్లలు అవి కూడా ఎగరేస్తుంటే చూస్తూ ఉంటారు. ఏముంటుంది, గాలిపటం ఎగరేస్తూ ఉంటే గాలిపటం ఎంత ఎత్తుకి వెళ్ళినా సరే ఏముంటుంది గాలిపటానికి? దానికి ఒక తాడు ఉంటుంది. తాడు ఉంటుంది అంటే ఏమిటి? తాడు అంటే నియంత్రణ. ఇప్పుడు చూడండి, గాలిపటము ఎవరైనా ఒకళ్ళు అనుకున్నారు, నా గాలిపటం బాగా తయారు చేశారు చక్కగా, దీనికి ఎందుకు నియంత్రణ ఉండాలి, నేను దీన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తాను, తాడు కట్ చేసేస్తాను, పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు అది ఇంకా అందరికంటే కూడా చాలా నా గాలిపటం ఎత్తుకు వెళ్ళిపోతుందని అనుకోవచ్చు. తాడు కట్ చేసి చూడండి, గాలిపటం పైకి వెళ్తుందో వెళ్ళదు, కొంతసేపు అలా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడిపోతుంది అది. అదే తాడు ఉన్న గాలిపటం అయితే చూడండి, మీరు తాడు కొంచెం కొంచెం నియంత్రణ ఉంటుంది, తాడు వదిలే కొద్దీ కూడా ఇంకా 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 పైకి వెళ్తూ ఉంటుంది. సో అలాగే జీవుడికి కూడా యొక్క ఇంద్రియ భోగం చేయడానికి నియంత్రణ ఉండాలి. నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా కనుక మనం ఇంద్రియ భోగం చేస్తే కనుక ఏమవుతుంది, మనకి పతనం వస్తుంది. భౌతికంగా అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా రెండు రకాలుగా కూడా మనకి పతనం వస్తుందని. సో అందుకని నియంత్రణ అనేటువంటిది చాలా ముఖ్యం. కానీ ఇక్కడ పురంజనుడికి ఏమైంది, అడవిలోకి వెళ్ళిన తర్వాత తను నియంత్రించేటువంటి భార్య లేదు, నియంత్రణ లేదు. కాబట్టి విచ్చలవిడిగా ఈ యొక్క ఇంద్రియ భోగం అనేటువంటిది చేసి వచ్చేసాడు. కానీ ఎంతసేపు చేస్తాడు? చేసిన తర్వాత కొంతసేపటికి ఒక పురంజనుడికి యొక్క వివేకం కూడా కొంచెం మేల్కొందన్నమాట. ఇంకోటి ఏమైంది, ఇంద్రియ భోగం చేసి చేసి బాగా అలసిపోయాడన్నమాట. సో మనకు కూడా అనిపిస్తుంది, ఎంత క్రూరుడైనా దుర్మార్గుడైనా సరే వాడికి కూడా లోపల ఎప్పుడో ఒకప్పుడు అంతరాత్మలో అనిపిస్తూ ఉంటుంది అనమాట, నేను తప్పు చేస్తూ ఉంటే కనుక నేను చాలా తప్పు చేశాను, ఈ దుర్మార్గం చేశాను, అన్యాయం చేశాను అని చెప్పేసి. కానీ ఏం చేస్తాడు వాడు, అంతరాత్మలో వచ్చినటువంటి యొక్క భావాన్ని తొక్కి పెట్టేస్తాడు. అలాగే అదేమవుతుంది, తప్పు చేయడం మొదలుపెట్టిన రోజుల్లో ఆ యొక్క అంతరాత్మ అనేటువంటి చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, చేయకూడదు అని చెప్పి లోపల నుంచి ఆ వాయిస్ వస్తూ ఉంటుంది. ఎవరికైనా వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు ఆ యొక్క అంతరాత్మ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి కనుక మనం మర్యాద ఇచ్చి దానికి రెస్పాండ్ అయ్యి మనము ఆ యొక్క పాపకర్మలు చేయడం తగ్గిస్తే కనుక అది చెప్తూ ఉంటుంది, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పి లోపల నుంచి ఆ యొక్క వాయిస్ వస్తూ ఉంటుంది. కానీ దాన్ని కనుక మనము వదిలిపెట్టేస్తే, పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది, కొన్నాళ్ళకి నువ్వు తప్పు చేసావు అని చెప్పి చెప్పేటువంటి ఆ యొక్క అంతరాత్మ చెప్పేటువంటిది రాదు, ఇంకా ఆగిపోతుంది. అది అది రాదు, ఇంకా పరమాత్మ ఆగిపోతుంది. ప్రభుజీ. పరమాత్మ కాదు, మనకే అనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా బుద్ధి ఉంటుంది కదా, వివేకం ఉంటుందిగా. సో ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే మనం దాన్ని పెంపొందిస్తే కనుక అది చెప్తూ ఉంటుంది. మీరు వినట్లేదు అనుకోండి, అది కూడా అనుకుంటుంది లోపల నుంచి, ఎందుకు వీడు ఎంత చెప్పినా సరే వీడు వినట్లేదు అని చెప్పి అది చెప్పడం మానేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో మనం చెప్పుకుంటుంది, మొట్టమొదటిసారి జీవుడు తప్పు చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఏ విధంగా మళ్ళీ జీవుడు ఒకసారి పాపకర్మలు చేసినప్పుడు మళ్ళీ వెనక్కి తన యొక్క స్థాయిలో నిలదొక్కుకోవడానికి జీవుడు ఏం చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు, దాని నుంచి ఎలా బయటపడతాడు అనేటువంటిది ఒక కథ రూపంలో మనకి వచ్చిందనమాట. రెగ్యులర్ గా తప్పులు చేసేవాళ్ళు, పాపకర్మలు చేసేవాళ్ళ గురించి కాదు. ఒక్కసారి మొట్టమొదటిసారో లేకపోతే ఎప్పుడైనా యాదృచ్ఛికంగా అనుకోకుండా తప్పు చేసిన వాడికి ఏమనిపిస్తుంది అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలో చెప్పడం జరిగిందన్నమాట. సో ఏమైంది, ఇప్పుడు లోపల నుంచి వీడికి ఏమైంది, చాలా పురంజనుడికి చాలా ఆకలి వేసేసింది, దాహం వేసేసింది. సో దానికి అర్థం ఏమిటి అంటే కనుక వాడు కూడా తను చేసినటువంటి ఆ యొక్క పాప కర్మలు అవన్నీ కూడా చూసి చాలా బాధ కలిగింది అనమాట వాడికి. అయ్యో నేను ఇలా చేశానా,
ఎందుకంటే అది ఎప్పుడు అనిపిస్తుంది, రెగ్యులర్ గా చేసేవాడికి అనిపించదు. కానీ మొట్టమొదటిలో రెండోసారి మూడోసారి చేసేవాడికి అనిపిస్తుంది, అయ్యో నేను తప్పు చేశానేమో అనేటువంటిది అనిపిస్తుంది. అలాగే పురంజనుడికి కూడా ఏమైంది, బాధ కలిగిందనమాట. సో అప్పుడు ఏం చేశాడు, వెంటనే పురంజనుడు ఎక్కడి నుంచి పంచప్రస్థం అనేటువంటి అడవిని వెంటనే వదిలిపెట్టేసి తన యొక్క ఇంటికి వచ్చేసాడు. దానికి అర్థం ఏమిటి, ఆ యొక్క పాప కర్మలను వదిలిపెట్టి మళ్ళీ ధర్మం వైపు వచ్చేసాడు పురంజనుడు. ధర్మం వైపు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, స్నానం చేశాడు అని చెప్తున్నాం. స్నానం చేయడం అంటే కనుక ఉద్దేశం ఏంటి ఇక్కడ, ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ యొక్క ప్రాయశ్చిత్త కర్మలన్నీ కూడా చేశాడు. పాపం చేశాడు కదా ఇందాక, దానికి ప్రాయశ్చిత్తం అంతా కూడా చేశాడు. చేసిన తర్వాత సరైనటువంటి ఆహారం తీసుకున్నాడు అని చెప్పారు. సరైనటువంటి ఆహారం అంటే కనుక ఇక మాంసము, మదిర ఈ రెండింటిని కూడా వదిలిపెట్టేశాడు. అవి కాకుండా స్వచ్ఛమైనటువంటి ఇక శాకాహారాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏమైంది, చాలా రిలాక్స్ అయిపోయాడు. ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాడు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడు, విశ్రామం తీసుకున్నాడు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా చేసిన తర్వాత, పాపకర్మలు చేసిన తర్వాత ఏం చేశాడు, బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళ చేత ఇక ప్రాయశ్చిత్త కార్యక్రమాలన్నీ కూడా చేసి సరైనటువంటి ఆహారం తీసుకుని కాస్త మనస్సు స్థిమితపడింది, కొంచెము స్థిమితపడింది అనమాట. స్థిమితపడిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ అలంకరణలన్నీ కూడా చేసుకున్నారు. తన యొక్క ఇక్కడ ఇంతకు ముందు చెప్పినటువంటి అధ్యాయంలో కంటే ఈ యొక్క అధ్యాయంలో ఏంటంటే కనుక, ఇక భార్య ఎవరైతే రాణి ఉందో, పురంజనుడి యొక్క రాణిని దేంతో పోలుస్తున్నారు అని అంటే కనుక, ధర్మబద్ధమైనటువంటి బుద్ధి, ధర్మ ప్రకారం నడుచుకునేటువంటి బుద్ధిని భార్యతో ఇక్కడ పోలుస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, పురంజనుడు తనని అలంకరించుకున్నాడు, అలంకరించుకున్న తర్వాత భార్యను గుర్తు చేసుకున్నాడు, రాణిని గుర్తు చేసుకున్నాడు అని చెప్తున్నారు. అంటే కనుక దాని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక, ఈ యొక్క శాస్త్రాల్లో ఇచ్చినటువంటి ధర్మం గురించి, అదేవిధంగా తన గురించి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ తనకి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది, ఇంతకు ముందు ధర్మబద్ధమైనటువంటి బుద్ధి తనకి ఇంతకు ముందు ఎలా ఉందో అది గుర్తొచ్చింది అనమాట. సో ఇది గుర్తొచ్చిన తర్వాత ఏమైంది, ఎలా అయితే ఎప్పుడైతే కనుక రాణి గుర్తొచ్చిన తర్వాత ఏమైంది, చాలా సంతోషంగా ఉన్నాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, భార్యని చూడాలి అని అనుకున్నాడు. ఎందుకంటే చాలాసేపు చూడలేదు. ఎందుకంటే కనుక మళ్ళీ ఇంద్రియ భోగం చేయాలి అని అనిపించింది భార్యతో కాబట్టి. ఇక్కడ ఎప్పుడైతే కనుక దీని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక, ఎప్పుడైతే కనుక ఇంతకు ముందు చేసినటువంటి పాప కర్మల యొక్క ఆ యొక్క ప్రతిబింబాలు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోయిన తర్వాత ఏమవుతుంది, జీవుడు ఏం చేస్తాడు, ఇంతకు ముందు ఏ విధంగా ధర్మబద్ధంగా బుద్ధి ఎలాగైతే ఉందో ఆ స్థితిలో మళ్ళీ నెలకొనాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. సో అది మనకి ఇక్కడ చెప్తున్నది. ఇప్పుడు ఏంటంటే కనుక, ఇంతకు ముందు అధర్మంగా ఇంద్రియ తృప్తి చేయాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు తప్పు చేశానని చెప్పి అనిపించింది కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధంగా ఇంద్రియ తృప్తి చెయ్యాలి అని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి ధర్మబద్ధంగా ఇంద్రియ తృప్తి అంటే కనుక చేయాలంటే కనుక ఎవరు ఉంటారు, తన యొక్క భార్య. సో కాబట్టి భార్య రాణి ఎక్కడుంది అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు అనమాట. సో అంతవరకు మనము ఇంతకు ముందు వారం మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటిది ఈ రోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రభుజీ, హరే కృష్ణ. అలా తప్పు చేసి అలా ఒకసారి పడితే అది పర్వాలేదా? తప్పే కదా ప్రభుజీ. సో దీని గురించి మనకి అజామిలుడి యొక్క వృత్తాంతంలో కూడా ఇదే ప్రశ్న మనకి అడుగుతారనమాట. సుఖదేవ గోస్వామి కూడా ఈ యొక్క ప్రాయశ్చిత్త పద్ధతి గురించి చెప్తారనమాట. చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు దాన్ని ఖండిస్తారనమాట. ప్రాయశ్చిత్తం అనేటువంటిది తప్పు.
ఎందుకంటే కనుక ప్రాయశ్చిత్తం చేయడం అనేటువంటిది ఏమిటి? ఎలిఫెంట్ బాత్ అన్నమాట. ఏనుగు స్నానం అన్నమాట. సో అదేం చేస్తుంది? ఏనుగు చక్కగా నదిలోకి వెళ్ళి స్నానం చేస్తుంది. కానీ ఏం మళ్ళీ చేస్తుంది? మట్టిలో వచ్చి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ మట్టి వేసుకుని తన మీద పోసేసుకుంటుంది. అలాగే ప్రాయశ్చిత్తం చేసేటువంటి వాళ్ళు కూడా ఏమిటి? వాళ్ళకి ధైర్యం అన్నమాట. ఏంటా ధైర్యం? ఓకే, నేను ఇప్పుడు చేసేటప్పుడు కూడా నేను ఇక పాపకర్మ చేసేస్తాను. పర్వాలేదులే, రేపొద్దున నేను ప్రాయశ్చిత్తం చేసేస్తాను. రేపొద్దున నేను పలానా బ్రాహ్మణులకి ఇంత దానం చేసేస్తానులే. లేకపోతే గనుక నేను ఇంతమందికి ఏదో భోజనం పెట్టేస్తానులే అని చెప్పేసి వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేస్తాం కదా అనేటువంటి ఆసరాతోటి వాళ్ళు ఇంకా 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 యొక్క పాప కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ యొక్క పద్ధతి ప్రాయశ్చిత్తం అనేటువంటి సైకిల్లోంచి బయటపడడం చాలా కష్టం. ఇంకేమవుతుంది? ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉంది కదా అని చెప్పేసి ఇంకా విచ్చలవిడిగా ఇంద్రియ భోగం అనేటువంటిది చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ యొక్క పద్ధతి, ఒకవేళ ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏంటి అంటే గనక అకస్మాత్తుగా మనం ఎప్పుడైనా అనుకోకుండా చేస్తే కనుక అది దానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నించాలి గానీ, సో అది ఉంది కదా అని చెప్పేసి మనం చేయకూడదనమాట. ఎలా అంటే గనక మనకి ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారు? ఇన్సూరెన్స్‌లో ఎప్పుడైనా సరే అనుకోకుండా మన కారుకి గానీ, లేకపోతే గనక మన యొక్క బైక్‌కి గానీ ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? యాక్సిడెంటల్‌గా అనుకోకుండా ఎప్పుడైనా ప్రమాదం జరిగితే కనుక దానికి మేము డబ్బులిస్తాము అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రాస్తారు. అందులో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో రాస్తారు. మొట్టమొదటిది ఏంటి? కావాలని చెప్పేసి మీరు రేసింగ్‌లు, లేకపోతే గనక ఇష్టం వచ్చినట్లు డేంజరస్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా చేస్తే గనక ఇన్సూరెన్స్ అప్లికబుల్ అవ్వదు అని చెప్తారు. ఎందుకంటే కొంతమంది బైకుల్లో స్టంట్లు చేస్తారు. సో ఇలాగా పైకి నుంచోవడము, హ్యాండిల్స్ వదిలేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు కంపెనీ వాళ్ళు రాస్తారు అందులో కండిషన్స్. మీరు ఇలా చేస్తే గనక మేము ఇన్సూరెన్స్ ఇవ్వము అని చెప్పేసి. అలాగే ప్రాయశ్చిత్తం కూడా అలాంటిదే అన్నమాట. సో ఇష్టం వచ్చినట్లు నేను విచ్చలవిడిగా నేను ఇంద్రియ భోగం చేస్తాను, తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటే గనక దాని వలన ఏమీ ఉపయోగము ఉండదు. సో అక్కడ ఇంకా మనకి 6వ స్కందంలో చాలా డీటెయిల్డ్‌గా వస్తుందన్నమాట. అజామిళుడి యొక్క స్టోరీ వచ్చినప్పుడు, అప్పుడు మనం అక్కడ 6వ స్కందంలో ప్రాయశ్చిత్తము, దాని యొక్క ఎఫెక్ట్స్ గురించి అన్ని కూడా మనం అప్పుడు చూద్దాం. సత్యయ్య ప్రభుజీ, మీరు 14వ శ్లోకము అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండప్రాణ ప్రభుజీ. అప్పుడు పురంజనుడు కొద్దిగా ఉత్కంఠత కలవాడై అంతఃపుర స్త్రీలను ఇట్లు ప్రశ్నించాను. ఓ రమణులారా, మీరు మీ రాణి పూర్వము వలనే సుఖముగా ఉన్నారా లేదా? దండప్రాణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో పురంజనుడు ఎక్కడ వెతికినా సరే ఆయనకి రాణి కనపడలా. పురంజనుడు ఎక్కడ వెతికినా రాణి కనపడలేదు. ఇప్పుడు ఏంటి? ధర్మభద్రంగా ఇంద్రియ భోగం చేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. రాణి కనబడకపోయేసరికి ఇంకా ఎక్కడుంది అని చెప్పేసి ఆ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి పరిచారికలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతున్నారన్నమాట. అడిగితే ఏమంటున్నారు? మీరు మీ రాణి సుఖంగానే ఉన్నారా? అంటే గనక నేను పాపకర్మ చేయడానికి వెళ్ళిపోయాను కదా, ఖచ్చితంగా రాణికి తెలిసి ఉంటుంది. సో వాళ్ళు నా మీద కోప్పడి ఉంటారు, లేకపోతే బాధపడుతూ ఉంటారు. నేను ఇంత క్రూరంగా అధర్మబద్ధంగా నడుచుకున్నాను అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి ఒక అనుమానం అన్నమాట. సో హింట్ అడుగుతున్నారన్నమాట. మీరందరూ బాగానే ఉన్నారా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా అడుగుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా, సో రాణిగారు వెళ్ళి కోప్పడ్డారు, అవి ఇవి ఏదో ఒకటి చెప్తారు కదా. సో అది ఏమన్నా తెలుస్తుందని చెప్పేసి అలాగా అడగడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అని అంటే కనుక అవందరూ కూడా ఏంటి? అంతఃకరణ అని అంటే అదంతా కూడాను. సో ఈ అంతఃకరణ ఏదైతే కనుక ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో అటువంటి అంతఃకరణ అన్నమాట. సో ధర్మబద్ధంగా ఉండేటువంటి అంతఃకరణ అన్నమాట. సో అది ఏమైంది? అనుకోకుండా అది రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఈ యొక్క భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో ఎప్పుడైతే కనుక మనం ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నాం, తక్కువ రకమైనటువంటి భోగాలు చేస్తూ ఉంటే కనుక ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి ఇంద్రియ భోగం మనకి ఉన్నతమైనటువంటి రసాస్వాదాలు దొరికితే కనుక నిమ్నమైనటువంటి రసాస్వాదాన్ని మనము వదిలిపెడతాము. అలాగే ఎప్పుడైతే మనకి భక్తియుత సేవ చేస్తూ ఉంటామో
ఏమవుతుంది మనకి యొక్క ఇంద్రియ భోగాల పట్ల, భౌతికపరమైనటువంటి ఇంద్రియార్థాల పట్ల మనకి ఆసక్తి అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక రోజు జరగదు, కానీ ఏంటంటే కనుక తప్పకుండా గ్రాడ్యువల్ గా అది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎవరైతే కనుక ఇక్కడ అందరూ బాగానే ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే కనుక యొక్క విష్ణు భక్తిలో తప్పితే మిగతా ఏ కార్యక్రమాల్లో నిమగ్నమైన వాడు కూడా ఎప్పుడు కూడా ఏముంటుంది, చింతాక్రాంతుడే అయి ఉంటాడు. చూడండి, అందరినీ కూడా భౌతికంగా లోకుల్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉండండి. వాళ్ళు ఎలా ఉంటారు, అందరూ కూడాను ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఆతృత, ఏదో ఒకటి, అయ్యో అది కోల్పోయాము, ఇది రాలేదు, ఇది దొరకలేదు, అది పోతుందో, వీడు అలా అన్నాడు, వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా చేశాడు, ఎప్పుడు దేనికో దాని గురించి టెన్షనే ఉంటుంది. సో ఈ టెన్షన్స్ ఎప్పుడు ఉంటున్నాయి కదా అని చెప్పి ఏం చేస్తాడు, వాడు యొక్క మద్యపానము వీటిలన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో చాలా మంది చూసాం, ఎంతమంది మద్యపానం చేస్తూ వాళ్ళు సంతోషంగా ఉండలేరు, వాళ్ళ యొక్క కుటుంబాన్ని కూడా సంతోషంగా ఎవరు కూడా ఉంచలేదు. మద్యపానానికి అలవాటు పడినటువంటి వాళ్ళు, బానిసలు అయినటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏవో కొంచెం కష్టం వచ్చింది కదా దాన్ని మర్చిపోదామని చెప్పి మద్యపానం తీసుకుంటారు. తీసుకున్నంత సేపు కూడా బాగానే ఉంటుంది, టెంపరరీ రిలీఫ్. కానీ ఏమవుతుంది, దాంట్లోంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఆ కష్టాలే కనబడతాయి అన్నమాట. సో ఇందాకే బాగుందని చెప్పి మళ్ళీ ఆ స్థాయిలో వెళ్ళడానికి మళ్ళీ ధనం ఖర్చు చేస్తాడు. ఈ విధంగా ఎంత అడిక్ట్ అయిపోతాడు అని అంటే కనుక వాడి సంపాదన సరిపోదు, మొత్తం ఇంట్లో ఉన్న ఆస్తులు అన్ని కూడా నాశనం అయిపోతాయి. సో ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెడతారు. సో ఇంట్లో ప్రశాంతత ఉండదు, కష్టాలు ఇంకా పెరుగుతాయి, మళ్ళీ ఇంకా ఎక్కువ తాగుతాడు, మళ్ళీ కష్టాలు పెరుగుతాయి, మళ్ళీ ఇంకా తాగుతాడు. సో ఈ విధంగా జీవుడు ఏమవుతూ ఉంటాడు, మొత్తం పూర్తిగా పతనం చెందుతూ ఉంటాడు అన్నమాట. పూర్తిగా పతనం చెందుతూ ఉంటాడు. సో కాబట్టి ఇటువంటి సైకిల్ అన్నమాట ఇది. దాంట్లో చిక్కుపోకూడదు అన్నమాట. శ్రీదేవ మాతాజీ 15వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. 15. పురంజనుడు పలికెను, పూర్వము వలె నా గృహ సంపద నన్నెందులకు ఆకర్షించుట లేదో నేనెరుగజాలకున్నాను. గృహమునందు తల్లి గాని పతిపారాయణ యొగు భార్య గాని లేనప్పుడు ఆ ఇల్లు చక్రము లేనట్టి రథము వంటిదని నేను భావింతును. అట్టి పనికిరాని రథమున ఏ మూర్ఖుడు కూర్చుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే కనుక నా యొక్క బుద్ధితో చేసేటువంటి కర్మలు దృఢంగా స్థిరంగా ఉంటే కనుక ఏమవుతుంది, అవి ఏం చేస్తాయి నన్ను, సో ఈ యొక్క ప్రస్తుతము నా యొక్క పాప కర్మల యొక్క ఆ యొక్క ఇంప్రెషన్స్ అన్నమాట, అవన్నీ కూడా మనసులో ఉంటాయి కదా. పాప కర్మలు చేసినటువంటి భావనలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తాయి, నాశనం చేసేస్తాయి, నా యొక్క బుద్ధి నాశనం చేసేస్తుంది. సో కాబట్టి అని చెప్పేసి ఆయన తన యొక్క బుద్ధి కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో ధర్మపరమైనటువంటి బుద్ధి కోసం ప్రయత్నిస్తున్నాడు, భార్య కోసం ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఆయన అనుకుంటున్నాడు పురంజనుడు, సో ఈ యొక్క గృహం అంతా కూడా నన్ను ఆకర్షించట్లేదు, అన్ని ఉన్నాయి అక్కడ ఇంట్లో, ఆ వస్తువులన్నీ కూడా ఆకర్షించట్లేదు, కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఎలా అయితే కనుక మీరు కూర చాలా బ్రహ్మాండంగా చేశారు, అన్ని రకాలు చేశారు, అందులో ఉప్పు వేయలేదు. సో ఉప్పు వేయకపోతే కనుక ఎవరైనా నచ్చుతుందా అది, ఆ కూర కానీ వంటకం కానీ ఎవరికి నచ్చదు. సో అలాగే ఈ యొక్క గృహంలో నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఏదో మిస్సింగ్ నాకు. ఏమిటి మిస్సింగ్ అతనికి ఇక్కడ పురంజనుడికి, రాణి భార్య లేదు, అది మిస్సింగ్ అన్నమాట. అందుకే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఇల్లు అనేటువంటిది ఏమిటి, మనకి చాణక్య పండితులు కూడా చెప్తారనమాట, ఏ ఇంట్లో అయితే కనుక చక్కగా తన్ని చూసుకునేటువంటి తల్లి, లేకపోతే కనుక పతివ్రత అయినటువంటి భార్య, ధర్మపత్ని అయినటువంటి భార్య ఎవరైతే కనుక ఉండరో అటువంటి ఇంటికి అడవికి తేడా ఏమీ లేదు, అటువంటి వాడు ఇంట్లో ఉండడానికి అవసరం లేదు అని చెప్పేసి మనకి చాణక్య పండితులు చెప్తూ ఉన్నారనమాట. సో చాలా సామెతలు, సూక్తులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరైనా సరే ఒక విజయవంతమైనటువంటి పురుషుడు వెనకాల ఖచ్చితంగా స్త్రీ ఉంటుంది అని చెప్పి చెప్తారు, తల్లి అయినా అవ్వచ్చు, భార్య అయినా అవ్వచ్చు అని. సో అటువంటి తల్లి గాని భార్య గాని ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబము ఎంతో శుభప్రదంగా ఉంటుంది, ఏమవుతుంది, జయప్రదం అవుతుంది అన్నమాట కుటుంబ జీవనం.
లేకపోతే ఏమవుతుంది, అటువంటి ఇల్లు నరకప్రాయంగా ఉంటుందన్నమాట. చైతన్య మహాప్రభు ఆయన ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో, సన్యాసం తీసుకునేటప్పుడు చాలా చిన్న వయసు ఆయనకి. అప్పటికి కూడా చైతన్య మహాప్రభు ఎప్పుడైతే సన్యాసం తీసుకునేటువంటి సమయానికి తల్లి మాత్రమే ఉందన్నమాట. తండ్రి గారు ఆయన వైకుంఠానికి పయనం అయిపోయారు ఆల్రెడీ. భార్య కూడా చాలా తక్కువ వయస్సు అన్నమాట ఆవిడకి కూడాను. అప్పుడే పెళ్లి అవుతుంది, ఎక్కువ రోజులు కూడా అవ్వదు. సో భార్య కూడా చాలా మంచి భార్య. తల్లి కూడా ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి తల్లి ఆవిడ. అయినా సరే చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఆ యొక్క అటువంటి గృహస్థాశ్రమాన్ని ఆయన మొత్తం జీవులందరి కోసము ఆయన వదిలిపెట్టారు. అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ. మామూలుగా ఉండేటువంటి పరిస్థితులు కానటువంటి పరిస్థితుల్లో ఆయన తన యొక్క గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టారు. అటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టవచ్చు. కానీ చాలా మంది ఏమని అనుకుంటారు, ఇక ఇస్కాన్‌కి వస్తున్నారు, వస్తే గనక ఇంకేంటి, ఇంక కుటుంబాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు, భార్య పిల్లల్ని పట్టించుకోడు, అందరిని వదిలేస్తాడు అనేటువంటి భావన అన్నమాట. అది చాలా తప్పు అన్నమాట. శాస్త్రాల్లో కూడా మనకి చెప్తున్నాయన్నమాట. ఎవరైతే కనుక పురుషుడు, ఎవరైతే కనుక మంచి తల్లి, సద్గుణవతి అయినటువంటి భార్య ఉంటే కనుక అత్యంత అవసరమైతే తప్ప సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గనక వాళ్ళు చక్కగా చెప్పిన మాట వింటారు కాబట్టి, వీడు భక్తి చేసుకుంటూ ఉంటే కనుక వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి, అటువంటి ఇల్లు ఎలా తయారవుతుంది, వైకుంఠంలాగా తయారైపోతుంది. కృష్ణుడు మధ్యలో ఉంటారు. ఎంతో శుభప్రదంగా ఉంటుంది అటువంటి గృహస్థ జీవనం అన్నమాట. అటువంటి గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అటువంటి గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టాల్సిన, చాలా మంది అనుకుంటుంటారు అన్ని వదిలిపెట్టేస్తారు అని చెప్పేసి. అది చాలా తప్పు అన్నమాట అది. ఇక్కడ పురంజనుడు కూడా ఏమనుకుంటూ ఉన్నాడు, ఇక్కడ తల్లి అంటే కనుక ఎవరు, తల్లి అని అంటే కనుక మనకి అర్థం చేసుకోవాల్సింది భక్తి. తల్లి అనేటువంటిది ఎవరు, భక్తి, విష్ణు భక్తి అన్నమాట. ఇంకా భార్య అని అంటే కనుక ధర్మప్రదమైనటువంటి బుద్ధి, ధర్మంగా నడుచుకునేటువంటి బుద్ధి, అది భార్య అన్నమాట. ఈ రెండు కూడా సక్రమంగా లేకపోతే కనుక అప్పుడు మనము ఇల్లు వదిలిపెట్టాలి గాని, లేకపోతే ఇల్లు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అన్నమాట. చందన మాతాజీ 16వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. ప్రమాద సముద్రమున ముసుగునపు లెల్లనన్న రక్షించబడిన ఆ లలన ఎచ్చటనున్నదో తెలియజేయుడు. అడుగు అడుగున ఉత్తమ ప్రజ్ఞ నొసగి ఆమె నన్ను రక్షించినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ భౌతిక ప్రపంచము ఎలా ఉంటుంది అని అంటే కనుక ప్రతి అడుగునా కూడా ఏముంటాయి, అన్ని కూడా ప్రమాదాలే ఉంటాయి. పదం పదం యద్ విపదం నతేషాం, శ్రీమద్ భాగవతం చెప్తుంది. అట్ ఎవ్రీ స్టెప్, ప్రతి అడుగులో కూడా ఇక్కడ ఏముంటాయి, ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రమాదాలు ఇంతలాగా ఉన్నప్పుడు, భౌతిక అస్తిత్వంలో ఇంత ప్రమాదాలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మనం చాలా జాగ్రత్తతో ఉండాలి, తెలివిగా వ్యవహరించాలి. ఉత్తమమైనటువంటి భార్యకి ఉత్తమమైనటువంటి మేధస్సుకి తేడా లేదు. అంటే ఉత్తమమైనటువంటి భార్య ధర్మపత్ని అంటే కనుక ఆవిడ ఏం చేస్తుంది, మనకి సరైనటువంటి సమయాల్లో ఏ విధంగా చేయాలి, ఇది చెయ్యవద్దు, ఇది చెయ్యండి అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట. అన్ని కూడా మీరు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ధర్మపత్ని ఇచ్చినటువంటి సూచనలను తీసుకుని ముందుకు వెళ్ళేవాడు, అంటే ధర్మబద్ధమైనటువంటి బుద్ధి ప్రకారం నడుచుకునేటువంటి వాడు ఎలా ఉంటాడు, సక్రమమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మార్గంలో వెళ్తాడు. అదే కాకుండా ధర్మపత్ని చెప్పినటువంటి మాటలను వినకుండా విచ్చలవిడిగా ఎలా అయితే కనుక ఇంతకుముందు పురంజనుడు వెళ్ళాడో అలా వెళ్తే కనుక ఏమైపోతాడు, పాప కార్యాల్లో పూర్తిగా పడిపోతాడు. కాబట్టి ఇక్కడ భార్య ధర్మపత్ని ఇచ్చినటువంటి సలహాలని స్వీకరించాలి. అదే విధంగా మనకి ఒక బుద్ధి, ధర్మపరమైనటువంటి బుద్ధి ఇచ్చేటువంటి నిర్దేశాలు కూడా జీవుడు పాటించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి భౌతిక ప్రపంచంలో అయితే అడుగడుగునా కూడా ప్రమాదాలే ఉంటాయి. కానీ వైకుంఠంలో వైకుంఠ విగత కుంఠ, అక్కడి యొక్క
కష్టాలు కానీ, ప్రమాదాలు కానీ, బాధలు కానీ ఏవి కూడా అక్కడ ఉండవు అన్నమాట. సో నిజమైనటువంటి భక్తులకి ఆ నిజమైనటువంటి ఇల్లు ఏమిటి అంటే గనక మనందరిది కూడా వైకుంఠమే అన్నమాట. ఇంకా ఉత్తమమైనటువంటి బుద్ధి ఏమిటి అంటే కృష్ణ భక్తుడు అవటమే. కృష్ణ భక్తుడు అవడమే అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, భౌతిక అస్తిత్వంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటే కనుక భార్య ఏం చేస్తుంది, కరెక్ట్ గా చెప్తూ ఉంటుంది. ధర్మపత్ని, పతివ్రత అయినటువంటి స్త్రీ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే పురుషుడు చేసేస్తూ ఉంటాడు. చేసేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి విజ్ఞత ఉండకపోవచ్చు. కానీ భార్య ఏం చేస్తుంది, భర్త చేస్తూ ఉన్నప్పుడు పక్క నుంచి చూస్తూ ఉంటుంది. చూస్తున్నప్పుడు ఏం చేస్తుంది, ఆవిడ విజిలెంట్ గా ఉంటుంది అనమాట, జాగ్రత్తగా ఉంటుంది. ధర్మపరమైనటువంటి బుద్ధి చెప్తుంది అనమాట, ఇది తప్పు చేస్తున్నారు, ఇది చేయకుద్దు అని చెప్తే కనుక వినాలి అక్కడ. సో వింటే కనుక ఏమవుతుంది, ఆ యొక్క ఇది చాలా శుభప్రదము అవుతుంది అనమాట. సో ఇంకా చెప్తారు ఏంటి, ధర్మపత్నికి పుట్టినటువంటి సంతానం మాత్రమే ఆస్తికి వారసులు అవుతారు. ఇంకా ధర్మపత్ని అంటే కనుక ఏమిటి, సో వివాహం ముందు ఎవరితోనూ కూడా సంబంధం లేకుండా ఉన్నటువంటి స్త్రీ వివాహం అయిన తర్వాత కూడా కేవలం భర్తతో తప్పితే గనక వేరే ఏ పురుషుడితోనూ సంబంధం పెట్టుకునేటువంటి స్త్రీని ఏమంటారు, ధర్మపత్ని అని అంటారు అన్నమాట. ఎందుకంటే గనక స్త్రీ పురుషుల్ని ఎప్పుడు కూడా ప్రభుపాద్ గారు దేనితో పోలుస్తారు, అగ్ని వెన్నతో పోలుస్తారు అన్నమాట. పురుషుడు అంటే కనుక వెన్న, స్త్రీ అంటే కనుక అగ్ని. ఇవి రెండు దగ్గరికి వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా వెన్న కరిగే తీరుతుంది. అలాగే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడాను దగ్గరకు వస్తే గనక ఖచ్చితంగా సంభోగం అనేటువంటిది యొక్క దగ్గరగా కలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సరైనటువంటి దూరాన్ని మెయింటైన్ చేయాలి. ఎంతో అవసరమైతే గాని వేరే స్త్రీలు పురుషుల దగ్గరికి, పురుషులు స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు. సో ఈవెన్ డివోషనల్ లైఫ్ లో కూడా మనము ఏం చేయాలి, అందరినీ కూడా ఏమంటాం మనం, మాతాజీ మాతాజీ అంటాం. మాతాజీ అంటే కనుక పేరుతో చెప్పడమే కాదు, మనసులో కూడా అటువంటి భావన ఉండాలి. పరస్త్రీలను చూసినప్పుడు అటువంటి భావనే ఉండాలన్నమాట. ఎంతో అవసరమైతే తప్పితే కనుక మనము ఈవెన్ మాతాజీస్ ప్రభుజీస్తో కానీ, ప్రభుజీస్ మాతాజీస్తో కానీ సో ఆ యొక్క క్లోజ్ గా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చేయకూడదు అనమాట. ఎంతవరకు సేవ కోసం ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడాలన్నమాట. సో కాబట్టి ఇటువంటి ధర్మపత్ని ఏం చేస్తుంది, మనకి ఉత్తమమైనటువంటి మేధస్సు ఇస్తూ ఉంటుంది అనమాట. సో అటువంటి ధర్మపత్ని కూడా భక్తురాలైతే కనుక ఇంకెలా ఉంటుందో, ఆ యొక్క గృహం అనేటువంటిది గృహస్థాశ్రమం అయ్యి మన యొక్క అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేయడానికి అంతకంటే మంచి వాతావరణం ఎక్కడ మనకి దొరకదన్నమాట. సో ఇప్పుడు పురంజనుడు ఆ స్త్రీలను అందరినీ కూడా అడిగారు, పరిచారకుల్ని, ఎక్కడా మీ రాణి గారు ఏమైనా కోపంగా ఉందా, ఆవిడ ఏమన్నాను, మీరందరూ కూడా కోపమే లేరు కదా, బాగానే ఉన్నారు కదా. ఎందుకంటే రాణిగారు కోపడితే కనుక వీళ్ళు కూడా అదే మూడ్ లో ఉంటారు ఎంతో కొంత. సో ఆ విధంగా అడిగారు అనమాట. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారనమాట. లక్ష్మీజీ మాతాజీ చదవండి 17వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. రమణులందరూ రాజుతో ఇట్లు పలికిరి, ఓ నరనాథ, ఎందులకై నీ ప్రియపత్ని ఇట్టి దశలోనున్నదో మేమెరుగము. శత్రుహంతక పరుపు లేకుండగానే ఆమె ఇట్లు నేలపై శయనించినదో గాంచుము. ఎందులకై ఈ రీతిన ఆమె వ్యవహరించుచున్నదో మేమెరుగజాలకున్నాము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వీళ్ళకు కూడా పూర్తిగా తెలియదు విషయం, కొంతవరకు మాత్రమే తెలుస్తుంది ఇక పరిచారకులకి, రాణులకి. ముందుగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, లోపల ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి హింట్ తీసుకున్నాడు పురంజనుడు అనమాట. వాళ్ళు చెప్పారనమాట. సో మీ యొక్క ప్రియపత్ని ఇటువంటి స్థాయిలో ఎందుకుందో మాకు తెలీదు అంటే కనుక ఆవిడ చాలా కోపంగా ఉంది. ఎందుకు ఆవిడ కోపంగా ఉందో మాతోటి ఏం చెప్పలేదు, మాకు తెలీదు. ఆవిడ ఎలా ఉంది కోపంతో ఉండి, మామూలుగా ఎప్పుడైతే కనుక ఆవిడ పరుపు మీద పడుకుంటూ ఉంటుంది ఆవిడ, కానీ ఎక్కడ పడుకుందంట, ఆవిడ నేల మీద పడుకుందంట. పడుకుని ఆవిడ కోపంగా ఉంది. ఆవిడ ఎందుకు అలాగా ప్రవర్తిస్తూ ఉందో మాత్రం మాకు తెలియదు, బట్ ఆవిడైతే కనుక ఆ స్థితిలో ఉంది అని చెప్పి పురంజనుడికి ఆ యొక్క పరిచారికలు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు ఆవిడ పరుపు మీద పడుకోకుండా కింద నేల మీద పడుకుందో మాకు తెలీదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఎవరైతే కనుక విష్ణు భక్తి లేనటువంటి వాళ్ళు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు,
అన్ని రకాలైనటువంటి పాప కార్యాలకు ఒడిగడతారన్నమాట. అందుకే ప్రభుపాద్ గారు ఏం చెప్పారు మనకి? 4 రకాలైనటువంటివి చేయకూడదు. నో మీట్ ఈటింగ్, మాంసభక్షణ చేయకూడదు, జూదం ఆడకూడదు, గ్యాంబ్లింగ్ చేయకూడదు, పేకాట ఆడడము, గుర్రపు పందాల్లో ఆడడము, లాటరీల కోసం ప్రయత్నించడము, ఇవన్నీ అన్నమాట. తర్వాత మూడవది ఏమిటి? అవివాహిక సంబంధాలు పెట్టుకోవడం పరస్త్రీలతోటి, నో ఇలిసిట్ సెక్స్. ఆ తర్వాత ఏంటి? గ్యాంబ్లింగ్, ఇంటాక్సికేషన్. సో మత్తు పదార్థాలు, కాఫీలు, టీలు ఇవన్నీ కూడా తీసుకోవడం మనం మానేయాలన్నమాట. ఈ 4 చేస్తే కనుక ఏమవుతుంది? మనం ఏదో గొప్ప భక్తులు అయిపోవని కాదు, మనకేదో వైకుంఠం వెళ్ళడానికి టికెట్ వచ్చిందని కాదు. ఇవి చేస్తే కనుక కనీసం మనము మనుషుల కింద ఉంటాము, ఒక మనిషి కింద ఉంటాం మనం కనీసం ఇవి చేస్తే కనుక. సో చాలా మందిని చూస్తూ ఉంటాం అన్నమాట. ఎవరైతే విష్ణు భక్తి రహితుడు అవుతాడో వాడు ఖచ్చితంగా పాప కర్మలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు వాటిని చేయడానికి కూడా, ఎందుకంటే కనుక చెప్తారు, ఎవ్రీ థీఫ్ హ్యాస్ ఎ రీజన్ ఫర్ హిస్ క్రైమ్. తప్పు చేసిన ప్రతి ఒక్కడికి కూడా నేను ఎందుకు తప్పు చేస్తున్నాను అనేటువంటి దానికి ఒక కారణం ఉంటుంది, బలమైన కారణం. ఒక హంతకుడికి కూడా ఒక కారణం ఉంటుంది, ఒక దొంగతనం చేసేటువంటి వాడికి కూడా ఒక కారణం ఉంటుంది, నేను ఎందుకు తప్పు చేస్తున్నాను అనేటువంటి దానికి. సో కారణం ఉన్నంత మాత్రాన నువ్వు తప్పు చేస్తే కనుక పాపం అనేది రాకుండా ఉండదు. సో కారణం అనేటువంటిది ముఖ్యం కాదు అక్కడ. సో ఇక్కడ ఏంటి? పురంజనుడు ఏం చేశాడు? ఇల్లు వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి జంతు వదలకు వెళ్ళిపోయాడు. అంటే మనం చెప్పుకున్నాం, ఉమెన్ హంటింగ్ వెళ్ళాడు అని చెప్పుకున్నాం మనం. సో లౌకికులందరూ కూడా చాలా మంది అదే విధంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చాలా మంది ధర్మపత్ని చెప్తుంది ఆవిడ ఎప్పుడైతే కనుక, ఎందుకంటే కనుక మిగతా వాళ్ళు బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆవిడ చాలా ఇంటిమేట్ గా ఉంటుంది, లోపల నుంచి మనకి చాలా దగ్గరగా ఉంటుంది ఆవిడ. సో కాబట్టి ఆవిడ చెప్తుంది అనమాట, మీరు ఎప్పుడైనా తప్పు చేస్తూ ఉంటే, ఏమంటే మీరు తప్పు చేస్తున్నారు, ఇది చేయకండి, ఇది సరిగ్గా లేదు, పలానా వాళ్ళకి కోప్పడ్డారు, పలానా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, పలానా వాళ్ళకి తక్కువ ఇచ్చారు, సో ఇక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి, ఆవిడతో మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చూస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఆవిడ చెప్తూ ఉంటుంది. అయినా సరే ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది ధర్మపత్నిని లెక్క పెట్టారు, వాళ్ళు పట్టించుకోరు, ఆవిడ చెప్పినటువంటి మాటల్ని పడచెవిన పెడతారు. ఆవిడని ఎలా వాడుకుంటారు? ఏదో ఎంజాయ్మెంట్ పీస్ కింద వాడుకుంటారే గాని ఆవిడ చెప్పినటువంటి మాటల్ని మాత్రం వినరు. సో ఆ విధంగా వినకుండా ఏం చేస్తుంటారు? వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట, ఏమీ లేదు, స్త్రీలంటే గనక డబ్బుతో కొనుక్కునేటువంటి వస్తువులు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఎలా ఉంటుంది? రాక్షసుల యొక్క ప్రయత్నం అంతా కూడాను ఇష్టం వచ్చినట్లు ధనం సంపాదించడం, ధనం సంపాదించిన తర్వాత ఏ స్త్రీ దొరుకుతుందో అదే, ఎవరిని నేను కొనుక్కుందామా, కొనుక్కుని నేను ఇంద్రియ భోగం చేద్దామా అనేటువంటి భావనతోనే వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా అదే విధంగా ఉంటారన్నమాట. సో ఇటువంటి వాళ్ళు ఏమవుతారు అని అంటే కనుక మొత్తము నాశనం అయిపోతారు. ఇప్పుడు కాకపోతే రేపైనా సరే అదేమవుతుంది? ఆ పతనం అనేటువంటిది ఒకరోజు జరగదు, అది ఏమవుతుంది? మెల్లమెల్లగా మెల్లమెల్లగా జరుగుతుంది అన్నమాట. సో ఒక వ్యక్తిని కూడా నేను చాలా దగ్గరగా చూడడం జరిగింది అనమాట. సో ఆ వ్యక్తి ఏంటి? చక్కగా బోల్డంతా ధనం ఉంది అతనికి, చాలా ఇళ్ళున్నాయి బెంగళూరులో, మంచి ఆస్తులన్నీ కూడా ఉన్నాయి, చక్కని భార్య ఉంది, కూతురు చాలా బాగా చదువుకుంటుంది, సో మంచి మెడికల్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది, ఫ్రీ సీట్, గవర్నమెంట్ సీట్. అయినా సరే ఏంటి? చాలా ఇళ్ళు ఉన్నాయి బెంగళూరులోనే, ఒక 8-9 ఇళ్ళు ఉన్నాయి. సో తల్లిదండ్రులు ఇచ్చినవి కొన్ని ఉన్నాయి, తర్వాత ఈయన సంపాదించినవి కొన్ని ఉన్నాయి. సో అటువంటి వ్యక్తికి ఏమైంది? చేతిలో ఇప్పుడు భక్తులు కానటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే కనుక, చేతిలో డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే కనుక ఏం చేస్తుంది? వెంటనే ఇంద్రియ భోగం చెయ్యాలి, ఇన్ని డబ్బులు నేను ఏం చేసుకుంటాను, ఎలా వాళ్ళ ఇంద్రియ భోగం చెయ్యాలి అని చెప్పి లోపల నుంచి ఏం చేస్తూ ఉంటుంది? మనసు పీకేస్తూ ఉంటుంది అనమాట. పీకేస్తూ ఉంటే కనుక ఇక్కడ మనకి చెప్పినట్లే, ఇక్కడ పురంజనుడు ఏ విధంగా అడవికి, పంచప్రస్థ అడవికి వెళ్ళి ఉమెన్ హంటింగ్ చేశాడో, ఈయన కూడా అదే పని మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకోవడమే కాకుండా ఏమైంది? మెల్లమెల్లగా అక్రమ సంబంధం పెట్టుకోవడం మూలంగా మొత్తము
ఇక ధనం అంతా కూడా ఆవిడ మీదే ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. సో ఏదో మనం నాటకాల్లోనో లేకపోతే సినిమాల్లోనో చూస్తూ ఉంటాం మనం ఇటువన్నీ కూడాను. బయట జరుగుతాయా? ఇవన్నీ జరగవు అని చెప్పని అనుకుంటాం అన్నమాట. కానీ బయట కూడా జరిగింది ఇలాగే. సో ఎంతలాగా అయిపోయిందంటే గనక క్రమక్రమంగా మొత్తం ఆస్తులన్నీ కూడా పోయినాయి. భార్య పిల్లలందరూ రోడ్డు మీద పడ్డారు. ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. అటువంటి స్థాయికి వచ్చేసారు. మొత్తం ఇల్లు అన్ని పెద్ద పెద్ద ఇల్లు ఏవో ఉంటే కనుక అన్నీ కూడా అమ్మేశారు. సో భార్య దగ్గర ఉన్న బంగారము, వెండి అన్ని ఏమీ లేవు. అన్నీ మొత్తం అయిపోయాయి. కారణం ఏంటి దానికి అంతటికి కూడాను? పరస్త్రీ వ్యామోహము. ఎప్పుడైతే గనక మనకు తెలీదనమాట. ఇవన్నీ కూడా సట్టల్‌గా పనిచేస్తూ ఉంటాయన్నమాట. పరస్త్రీ వ్యామోహంతో ఉండి ఆవిడతోటి భోగించడం మొదలు పెడుతూ ఉంటే గనక ఏమవుతుంది? మనకున్నటువంటి పుణ్యం ఇవన్నీ కూడా ఎలా వస్తాయి మనకి? ఆస్తులు, సంపదలు ఇవన్నీ కూడా మనకు పుణ్యం ఉండాలి. పుణ్యం ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఏమవుతుంది? ఎప్పుడైతే గనక పాపకర్మలు చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది? ఆ పుణ్యం అనేటువంటిది చాలా ఫాస్ట్‌గా ఖర్చయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పుణ్యం అయిపోయిందో మీరేమైపోతారు? రోడ్డు మీద పడిపోతారు. అతనికి ఇంకా ఏమైంది అతనికి? ఇది కాకుండా మళ్ళీ ఆరోగ్య సమస్యలు కూడా మొదలైనయి. ఎందుకంటే కనుక 55, 60 దాటితే ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి కదా! ఇప్పుడు ధనం లేదు, ఆరోగ్య సమస్యలు. సో కూతురుంది బట్ పెళ్లి చేయాలి. బట్ ఇంకా ఆ అమ్మాయికి చదువు కూడా అవ్వలేదు. సో ఎంతో కష్టాలు పడుతూ ఉన్నారన్నమాట. సో చూసిన వాళ్ళందరూ కూడా అంత ధనం ఉన్నటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఇలా అయిపోయాడా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చూసి పాపం ఇది పడుతూ ఉన్నారన్నమాట. సో కాబట్టి ఇక మైథున భోగము, అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేటువంటిది ఏం చేస్తుంది? 4 రకాలు అన్నమాట వ్యసనాలు మనం చెప్పుకున్నాం కదా! ప్రభుపాద గారు ఇచ్చారంటే గనక నేను తేలిగ్గా ఇవ్వలేదు వాటిని. 4 వ్యసనాలు కూడా ఒక్కొక్క వ్యసనం చాలన్నమాట మనల్ని నాశనం చేయడానికి. కేవలం మత్తు పదార్థాలు తీసుకునేటువంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదు. చాలా మంది తాగుబోతులు వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క జీవితాల్ని కూడా రోడ్డు మీద పడేశారు. సో అలాగే పరస్త్రీ వ్యామోహం కూడా ఏం చేస్తుంది? మొత్తం వాళ్ళందరి జీవితాన్ని కూడా నాశనం చేసేసిందన్నమాట. సో ఇక్కడ ఏమైపోయింది? వీళ్ళందరూ కూడా ఇలాగా అనుకుంటూ ఉంటారన్నమాట. సో ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే కనుక మనకి ఇక్కడ పురంజనుడు అనుకుంటూ ఉన్నాడు. సో వాళ్ళందరూ చెప్పారు కదా ఎందుకు ఇలా పడుకున్నారు అని చెప్పేసి. మామూలుగా అయితే గనక మనకున్నటువంటి బుద్ధి, ధర్మపరమైనటువంటి బుద్ధి ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది చక్కగా ఉన్నప్పుడు. సో ఆ పరుపు అంటే కనుక ఏమిటి? హృదయ స్థానం, ధర్మపరమైనటువంటి బుద్ధి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ ధర్మపరమైనటువంటి బుద్ధి హృదయ స్థానంలో లేదు. ఎక్కడో బయటికి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఎప్పుడు కూడా స్త్రీని ఎప్పుడు కూడాను పురుషుడు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉండాలి. ఎలా అయితే కనుక మనకి ధనం ఉందనుకోండి, ధనాన్ని పోగు చేసాం అనుకోండి, ఎప్పుడు కూడా మన దగ్గరే పెట్టుకుంటాం కదా ధనాన్ని. వేరే వాళ్ళ దగ్గర పెడతామా? మన యొక్క ధనాన్ని తీసుకొని వెళ్ళి పెట్టం మనం. సో అలాగే ఎప్పుడు కూడాను మనకి ఉన్నటువంటి ధర్మపత్నిని ఎప్పుడు కూడా మనము మన హృదయానికి దగ్గరగా పెట్టుకొని రక్షిస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా చెప్పాలి అని అంటే గనక ఇవి మనం చూస్తూ ఉంటాం. సో పక్షుల్లో చాలా ప్రామినెంట్ గా కనబడుతూ ఉంటుంది. ఈవెన్ సింహాలు, పులులు అవి కూడా ఏం చేస్తూ ఉంటాయి? ఎప్పుడు కూడా భార్య, భర్త ఇద్దరు కూడా కలిసే ఉంటారు ఎప్పుడు కూడా. పక్షుల్లో అయితే చాలా ప్రామినెంట్ గా ఉంటాయి. చాలా క్లోజ్ గా ఉంటాయి పక్షులు. సో కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ విధంగా భార్యని, ధర్మపత్నిని చక్కగా రక్షిస్తూ, ఆవిడ యొక్క డైరెక్షన్స్ తీసుకుంటూ, భక్తి చేస్తూ ఉంటే కనుక ఆ గృహం అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇంకా వైకుంఠంలాగా తయారవుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు మాత్రమే మనిషి గృహస్థ జీవనంలో సో సుఖంగా ఉండగలడు. లేకపోతే గనక ఏమవుతుంది? మొత్తం అంతా కూడా నరకప్రాయమే. సో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి? ధర్మపత్ని అయి ఉండాలి. భర్త ధర్మపత్ని చెప్పినటువంటి ధర్మపరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండాలి. కృష్ణ భక్తుడై ఉండాలి. అప్పుడు మాత్రమే గృహస్థ జీవనం సమానంగా ఉంటుంది. లేకపోతే గనక ఏమవుతుంది? అన్నీ అస్తవ్యస్తంగానే జరుగుతూ ఉంటాయన్నమాట. శశికళ మాతాజీ 18వ శ్లోకం అనువాదం చదవం. హరే కృష్ణ ప్రభు. పదిహేడ ప్రభు 18. 18.
నారదముని పలికెను, ఓ ప్రాచీన బర్గి, తన భార్య అవధూత వలె నేలపై పరుండుటను గాంచినంతనే పురంజనుడు మోహగ్రస్తుడయ్యాను. అంతేనా ప్రభుజీ? హరే కృష్ణ. సో నారదముని చెప్తూ ఉన్నారనమాట. సో వెళ్ళి చూశాడు, లోపలికి వెళ్ళి చూశాడు. చూస్తే కనుక భార్య ఎలాగా నేల మీద పడుకుని ఉంది, అవధూత లాగా ఉంది. అవధూత అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళ యొక్క దేహాన్ని ఎక్కువ పట్టించుకోరు అనమాట. సో చాలా మంది అవధూత భిక్షువులు ఉంటారు, వాళ్ళందరూ దేహాన్ని పట్టించుకోరు. వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి విషయాల పట్లే వాళ్ళ యొక్క ఆలోచన అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే కనుక పురంజనుడి భార్య కూడా అలాగే ఉంది. తన యొక్క దేహాన్ని సరిగ్గా అలంకరించుకోలేదు. సో సరైనటువంటి వస్త్రాలు కట్టుకోలేదు ఆవిడ. సో కనీసం పరుపు మీద కూడా పడుకోలేదు, అలాగే నేల మీద పడుకుని ఉంది. సో ఇవన్నీ కూడా చూశాడు అనమాట. సో అప్పుడు పురంజనుడు చూసిన వెంటనే ఆయన చేసినటువంటి తప్పు గుర్తుకొచ్చింది అనమాట. ఏమిటి? ఉమెన్ హంటింగ్ చేశాడు కదా. ఉమెన్ హంటింగ్ అంటే కనుక మనం చెప్పాం కదా, పంచప్రస్థం అడవిలోకి వెళ్ళి పురంజనుడు అన్ని చంపారు. దానికి అర్థం ఏంటి? ఉమెన్ హంటింగ్ చేయడం అనమాట, పరస్త్రీని సంభోగించడం. అవన్నీ కూడా గుర్తుకొచ్చినాయి అనమాట. ఎప్పుడు చెప్తూ ఉంటుంది, అయినా సరే నేను తప్పు చేశాను అని చెప్పి ఆ యొక్క భావన కలిగింది అనమాట. సో పురంజనుడికి అనమాట. చూసి పురంజనుడు ఆవిడ్ని చూసి ఎంతో విచలితుడైపోయాడు అనమాట. సో నేను చాలా తప్పు చేశాను. సో ఎప్పుడైతే కనుక మనం చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చెప్పుకునేటువంటిది ఏమిటి? జీవుడు ఎవరైతే ఉన్నాడో, జీవుడు కొంచెం మొట్టమొదటిసారి పాపకర్మలు చేశాడు. పాపకర్మలు చేసిన తర్వాత మళ్ళీ తన యొక్క ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితికి ఏ విధంగా మళ్ళీ వెనక్కి వస్తున్నాడు జీవుడు, వచ్చేటువంటి పద్ధతి ఏమిటి అనేటువంటిది మనము ఒక అలిగోరికల్ గా, అంటే పొడుపు కథలాగా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు పురంజనుడు చూసి వెంటనే ఏమయ్యాడు? భార్యను ఆ విధంగా చూసి బాధపడ్డాడు, చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తపడ్డాడు. సో సో నేను తప్పు చేశాను అని అనుకుని ఏం చేస్తున్నాడు పురంజనుడు? లేదు, మళ్ళీ నేను ధర్మపరమైనటువంటి ఆ యొక్క బుద్ధిని పొందాలి అని చెప్పేసి, ధర్మపరమైనటువంటి ఇంద్రియ భోగం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. సో అప్పుడు పురంజనుడు ఏం చేశాడు అనేటువంటి చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ 19వ శ్లోకం అనువాదం చదండి. హరే కృష్ణ ప్రభుజీ. దుఃఖిత మనసు కలవాడే ఆ రాజు భార్యతో అనునయ వాక్కులను పలకనారంభించింది. పశ్చాత్తాప్తుడే శాంతింపజేయ యత్నించినప్పటికీ తన ప్రియమైన పత్ని హృదయమున అతడు ప్రణయకోప లక్షణమును గాంచలేకపోయాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక మనం కూడా ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనం యాక్సిడెంటల్ గా తప్పు చేయడం. సో యాక్సిడెంటల్ గా తప్పు చేయడం, అనుకోకుండా తప్పు చేయడం. సో ఆ విధంగా జరిగినప్పుడు ఏంటి, మనం కూడా ఆ విధంగా తప్పు చేసినప్పుడు ఎప్పుడైతే కనుక పశ్చాత్తాపడతామో అప్పుడు ఏమవుతుంది, మనకి భవబంధాల నుంచి బయటపడడానికి ఆ యొక్క డోర్ అనేది తెలుసుకుంటుంది అనమాట. ఏంటి మనం చేసిన తప్పు? కృష్ణ భక్తిని వదిలిపెట్టడము. కృష్ణ భక్తిని వదిలిపెట్టి మనం పాపకర్మలు చేయడము. ఇది ఎలాగా? అనుకోకుండా జరిగితే కనుక. సో భగవద్గీతలో కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట, ఎప్పుడైనా సరే మనము ఈ విధంగా అనుకోకుండా ఎవరైనా సరే భక్తులు ఆ యొక్క కృష్ణ భక్తి మార్గం నుంచి కింద పడిపోతే కనుక వాళ్ళని ఎలాగ భావించాలి? అటువంటి వాళ్ళని సాధువుల కిందే వాళ్ళని పరిగణించాలి. ఎందుకు వాళ్ళని సాధువుల కింద పరిగణించాలి అని అంటే కనుక, వాళ్ళు ఆ యొక్క భక్తి మార్గంలో కింద పడిపోయినా సరే వాళ్ళు మళ్ళీ ఆ యొక్క భక్తి అనేటువంటిది వాళ్ళు ఆపకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి. సో భక్తి అనేటువంటిది పరిపూర్ణమైనటువంటిది కాబట్టి, సో భక్తికి చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఇక ప్రాయశ్చిత్త కర్మలు అవన్నీ కూడా ఏవి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇక భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గానే మళ్ళీ ఆ యొక్క ధర్మబద్ధమైనటువంటి మార్గంలోకి మళ్ళీ జీవుడు వచ్చేస్తాడు. అంటే కనుక హైవే నుంచి పక్కకు వెళ్ళిపోయింది బండి మట్టి రోడ్లోకి, కానీ భక్తి చేస్తూ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మళ్ళీ మట్టి రోడ్లోంచి హైవే మీదకి బండి ఎక్కేస్తుంది. ఎక్కిన తర్వాత మళ్ళీ అది ఫుల్ స్పీడ్ తో వెళ్తుంది. కానీ ఏమవుతుంది, మట్టి రోడ్లోకి వెళ్ళినప్పుడు కాసేపు బండి స్లోగా వెళ్తుంది. ఎప్పుడైతే మళ్ళీ హైవే ఎక్కేస్తే మళ్ళీ స్పీడ్ గా వెళ్తుంది. అలాగే ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంటల్ గా కృష్ణ భక్తి మార్గంలో పడిపోతే, సో అలాగా మన బండి ఎప్పుడైనా మట్టి రోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళు చూసి అవహేళన చేయకూడదు, వీళ్ళు పడిపోయారని చెప్పేసి.
సో అలాగే మనం కూడా ఏం చేయాలి, పక్కన వెళ్ళిపోయాం కదా మట్టి రోడ్లో కానీ వదిలిపెట్టేయకూడదు. మళ్ళీ కృష్ణ భక్తిని కంటిన్యూ చేస్తే కనుక ఏమవుతుంది, మళ్ళీ మన బండి హైవే ఎక్కుతుంది మళ్ళీ. అలాగే ఇక్కడ పురంజనుడు దానికి ఏంటంటే కనుక ఎక్కాలి అని అంటే కనుక దానికి కావాల్సిన ఫస్ట్ థింగ్ అవసరమైనటువంటిది ఏంటి, పశ్చాత్తాపం కలగాలి. అయ్యో నేను పాపం చేశాను, తప్పు చేశాను అనేటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం కలగాలన్నమాట. సో ఇక్కడ పురంజనుడు కూడా ఏంటి, నేను తప్పు చేశాను అని చెప్పి పశ్చాత్తాపం పడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క ధర్మపత్నిని చూసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను పాప కర్మలు చేశాను, అనవసరంగా చేశాను నేను అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు అనమాట. సో ఎప్పుడైతే కృష్ణ భక్తిని వదిలిపెట్టేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనం కూడా పాప కర్మయుతులమైపోతాము. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా చాలా మాలిన్యాలతో నిండిపోయి ఉందన్నమాట. ఇప్పుడు చూస్తాం మనకి చిన్న పిల్లలకి ఏం చేస్తారు, పుట్టిన దగ్గర నుంచి ఒక 10వ సంవత్సరం వరకు కూడా వాళ్ళకి రెగ్యులర్ గా ఏం చేస్తారు, ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు, వ్యాక్సిన్లు వేస్తూ ఉంటారు. పోలియో వ్యాక్సిన్ అని, ఆ వ్యాక్సిన్ అని, ఈ వ్యాక్సిన్ అని ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి, ఏడాదిన్నరకు ఒకసారి వేస్తూనే ఉంటారు అవన్నీ కూడా. సో ఏం జరుగుతూ ఉంటుంది, ఆ వ్యాక్సిన్ వేసుకుంటే కనుక ఆ యొక్క వైరస్లు అన్ని కూడా ఏవైతే ఉంటాయో బయట అవన్నీ ఉంటాయో అవన్నీ ఏం చేస్తుంటే మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి. అవి అటాక్ చేయకుండా ఉంటాయి, రక్షణ అనేటువంటిది వస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన పిల్లవాడికి జ్వరం రాకుండా ఉంటుందా, వస్తుంది. బట్ ఏమవుతుందంటే కనుక పెద్ద పెద్దవి ఏమీ రావన్నమాట. సో అలాగే ఈ యొక్క కృష్ణ భక్తి మార్గం అనేటువంటిది ఏం చేస్తుంది, మనకి యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. కృష్ణ భక్తి లేకపోతే కనుక మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా మనము పాప కర్మలు చేయడానికి వెళ్ళిపోతాము. ఎందుకంటే మన యొక్క సాంగత్యం ఆ విధంగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కృష్ణ భక్తి చేస్తూ ఉంటామో మన లోపల ఉన్నటువంటి మాలిన్యాల్ని నాశనం చేసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళడమే కాకుండా బయట ఉన్నటువంటి కల్మషాలు ఏవి కూడా మనకి తగలకుండా ఉంటాయి అన్నమాట. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు చెప్తారనమాట. సో ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంట, పొద్దున్న ఒక 3 సార్లు, మధ్యాహ్నం ఒక 3 సార్లు, రాత్రి ఒక 3 సార్లు కూడా చీపిరి కట్టుతోటి మన మనసుని కొట్టాలంట. ఎందుకంటే కనుక అంత మాలిన్యాలు అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది కాబట్టి, పిచ్చి పిచ్చి అన్ని అడుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చీపిరి కట్టుతో కొట్టాలి అని చెప్పి చెప్తారన్న భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఎప్పుడైతే కనుక మనం భక్తి లేకపోతే కనుక ఖచ్చితంగా మన పాపకర్మలకు వెళ్ళిపోతాం. ఎందుకంటే స్నేహితులు ఉంటారు, ఒరే చిన్న పార్టీ ఉంది రారా, ఏం లేదు నువ్వు వద్దులే, నువ్వు రావద్దు, వచ్చినా సరే పర్వాలేదు, నువ్వు పక్కన కూర్చో అంతే, మేము తాగుతూ ఉంటాము, నువ్వు చూస్తూ ఉండు అంతే, మాతో మాట్లాడుతూ ఉండు. సో అక్కడ ఏదో మేము పెడతాము అవి ఇవేవో వెజిటేరియన్ ఫుడ్, అవి కావాలంటే అవి తింది కానీ పర్వాలేదు, తాగద్దు నువ్వు అని చెప్పి పిలుస్తారు మొట్టమొదట. సో ఏమవుతాడు, వీడు వెళ్తాడు, మరి 10 మంది తాగుతూ ఉంటే కనుక వీడికి కూడా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి నేను కూడా ట్రై చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేస్తాడు. ట్రై చేసిన తర్వాత ఏమవుతుంది, వీడు తాగడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది వరకు తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మించిపోతుంది వీడు. వాళ్ళందరికంటే ముందే వీడు అందరినీ పిలుస్తాడు, నేనే ఖర్చు పెడతానంటాడు. సో ఏమవుతుంది, అది సాంగత్యము. అదే కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాడు అనుకోండి ఏం చేస్తాడు, ఎవరైనా అలా పిలిచారనుకోండి, బాబు నేను రానురా బాబు, నన్ను వదిలేయండి, మిగతా మామూలుగా ఎప్పుడైనా కంటే వస్తాను కానీ అక్కడికి మాత్రం నేను రాను అని చెప్పి ముందే చెప్పేస్తాడు. ఇలా 2-3 సార్లు చెప్పేశారు అనుకోండి, వాళ్ళు కూడా వీడిని ఏంటి ఆ లిస్ట్ లోంచి కొట్టేస్తారు, వీడిని కూడా ఈయన పిలవద్దు అనవసరం, మనం చూసుకుందాం లేరా అని చెప్పి వీడిని వదిలిపెట్టేస్తారు అనమాట. సో ఈ విధంగా ఏమవుతుంది, వాడు పడిపోకుండా ఉంటుంది వాడు. అదే కృష్ణ భక్తిలో లేకపోతే కనుక వాళ్ళందరూ ప్రయత్నిస్తారు వీడిని తీసుకుని వెళ్ళడానికి, కూడా ఖచ్చితంగా పడిపోతాడు. ఒక రోజు కాకపోతే 4వ రోజు అయినా సరే ఖచ్చితంగా పడిపోతారు అనమాట. సో కాబట్టి ఇక కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాడు ఏంటంటే కనుక పాప కర్మల్ని తలుచుకొని పశ్చాత్తాపం కూడా పడుతూ ఉంటాడు. ఆ విధంగా చేయడం మూలంగా ఏమవుతుంది, ఎందుకంటే కనుక మనందరికీ కూడా ఏదో ఒక పాస్ట్ లైఫ్ ఉంది. పాస్ట్ లైఫ్ లో మనం కూడా ఏదో ఒక తప్పులు చేసి ఉండొచ్చు, పాప కర్మలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు పెర్ఫెక్ట్ కాదు. బట్ ఏంటంటే కృష్ణ భక్తి చేస్తూ ఉంటే కనుక కొత్త తప్పులు చేయకుండా ఉంటాము, పాత తప్పులకి పశ్చాత్తాపడతాము, ప్రస్తుతము తప్పులు చేయడానికి జాగ్రత్తగా ఉంటాము. సో ఈ విధంగా భక్తి అనేటువంటిది రక్షిస్తూ ఉంటుందన్నమాట మనం ఎప్పుడు కూడా. అందుకే భక్తిని ఎప్పుడు మనం వదిలిపెట్టకూడదు, భక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టకూడదు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలని చదవడం ఎప్పుడు మానకూడదు. సో మనకేమిటి 4 విషయాలు మనకు తెలుసు, 4 పనులు చేయకూడదు అని తెలుసు, ఒక పని చేయాలి చాంటింగ్ చేయాలని తెలుసు, కానీ అంతకంటే ఇంకోటి ఏమిటి,
కనీసం రోజు అరగంట సేపు కనీసం శ్రీల ప్రభుపాద్ గారి యొక్క పుస్తకాలు చదవాలి. ఇవి చేస్తే గనక ప్రభుపాద్ గారు అష్యూరెన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడైతే గనక ఇంటర్నెట్లు, జూమ్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనకి మన ఇంట్లో కూర్చుని భక్తుల సాంగత్యం తీసుకోగలుగుతున్నాము, క్లాసులు వినగలుగుతున్నాం. ఇదివరకు అయితే కనుక ప్రభుపాద్ గారు ఉన్నప్పుడు అవేం లేవు కదా. సో అందరూ కూడా మందిరాలకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కాదు. సో ప్రభుపాద్ గారు ఏం చెప్పారంటే, కనీసం మీరు ఒక అరగంట నా పుస్తకాలు చదవండి రోజు కూడా శ్రద్ధగా. సో మిమ్మల్ని ఏ మాయ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పి ప్రభుపాద్ గారు చెప్పారనమాట. సో ఇప్పుడు కూడా మనకి అది అప్లికబుల్. ఇప్పుడు కూడా మనం సొంతంగా మనం కనీసం ప్రభుపాద్ గారి పుస్తకాలను మనంతట మనం వింటున్నాం, మనం శ్రవణం చేస్తున్నాం, వెరీ గుడ్. బట్ మనంతట మనం కూడా పుస్తకాలను చదవడం మనం నేర్చుకోవాలన్నమాట. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 20వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. పురంజనుడు అనునయించుటలో నేర్పరి కనుక ఆ రాణిని నెమ్మదిగా శాంతింపజేయ ప్రారంభించెను. తొలుత అతడు ఆమె పాదములను తాకి ఆమెను ఒడిలోనికి తీసుకొని చక్కగా కౌగిలించుకొని ఇట్లు పలకసాగాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో పురంజనుడు ఏంటంటే కనుక భార్యని ఎలాగ ప్రసన్నం చేసుకోవాలో అని చెప్పి బాగా తెలిసినటువంటి వ్యక్తి అన్నమాట. సో కాబట్టి ఏం చేశాడు, మెల్లగా ఆవిడని మంచి మంచి మాటలు చెప్పడం మొదలు పెట్టాడు. ముందుగా ఆవిడ యొక్క పాదాలను పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆవిడని ఒళ్ళోకి తీసుకుని చక్కగా కౌగిలించుకుని మంచి మంచి మాటలన్నీ కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట పురంజనుడు. సో అలాగే జీవుడు కూడా ఎవరైతే కనుక అధర్మ మార్గంలో పడిపోయాడో, పడిపోయిన తర్వాత మళ్ళీ తన యొక్క సక్రమమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మార్గంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి అటువంటి జీవుడికి అనేటువంటి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏం చేశారు పురంజనుడు ఇక్కడ, ముందుగా అనుకోవాలన్నమాట, నేను ఈ మళ్ళీ యొక్క పాపకర్మల వైపు నేను వెళ్ళను. ఏదో అనుకోకుండా నేను ఆ రోజు ఏదో తప్పు చేశాను, బట్ ఇంక ఫర్దర్ నేను పాపకర్మలు చేయను, దానికి దూరంగా ఉంటాను అని చెప్పి మనసులో అనుకోవాలి. అనుకున్నంత మాత్రాన అలా కూర్చుంటే కనుక జరగదు. ఇంకొక పని కూడా చేయాలి. ఇంకెప్పుడు కూడా చేయకుండా ఉండాలి అని అంటే కనుక ఇక్కడ పురంజనుడు ఏం చేశాడు, భార్య యొక్క కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకోవడం అంటే కనుక ఏమిటి, తన యొక్క అహంకారాన్ని వదిలిపెట్టడము. ఎవరైనా పట్టుకుంటారండి కాళ్ళు? భార్య కాళ్ళు ఎవరు పట్టుకోరు. చిన్నపిల్లల కాళ్ళు ఎవరైనా పట్టుకుంటారా? పట్టుకోరు. సో మనం పట్టుకోమన్నారు అనుకోండి, పెద్దవాళ్ళకి నమస్కరించమంటే కనుక వెంటనే మనం నమస్కరించేస్తాం. కానీ చిన్నవాళ్ళకి ఎవరికైనా గౌరవం ఇవ్వాలి అని అనుకోండి, వెంటనే మనకి ఏం అడ్డం వచ్చేస్తుంది, అహంకారం అడ్డం వచ్చేస్తుంది. ఇక్కడ పురంజనుడు ఏం చేశాడు, భార్య కాళ్ళు పట్టుకున్నాడు, రాణి కాళ్ళు పట్టుకున్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి, పురంజనుడు అహంకారాన్ని వదిలిపెట్టాడు. సో అలాగే జీవుడు కూడా ఏం చేయాలి, మనం కూడా ఇక మళ్ళీ ఇక పాపకర్మలు చెయ్యను నేను అనుకోవడమే కాకుండా మనం కూడా ఏం చేయాలి, గురువు గారి యొక్క పాదాలని ఆశ్రయించాలి. గురువు గారి యొక్క పాదాలు పట్టుకోవాలి. భక్తుల యొక్క పాదాలను పట్టుకోవాలి. భక్తుల యొక్క పాద ధూళిని మనం మన యొక్క తల మీద పెట్టుకోవాలి. అప్పుడే మనకి కృష్ణ భక్తి లేకపోతే, కృష్ణ భక్తి అనేటువంటిది ఏమిటి, మన యొక్క సొంత ప్రయత్నంతో ఎప్పుడు కూడా మనకి దొరకదు. అది కేవలం భక్తుల యొక్క కరుణ ద్వారానే మనకి దొరుకుతుంది. గురు కృష్ణ ప్రసాదేపాయ భక్తి లతా బీజ. సో ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే చెప్తారనమాట. విశుద్ధ భక్తుల యొక్క పాదధూళిని పొందనంత వరకు కూడా కనీసం కృష్ణ భక్తి భావన యొక్క బోర్డర్ వరకు పొందడం సంగతి తర్వాత, బోర్డర్ వరకు కూడా ఎవరు రావాలంట. సో కాబట్టి యొక్క శరణాగతి, వైష్ణవుల యొక్క సేవ, గురువు గారి యొక్క పాద పద్మాల పట్ల సేవ, ఇది భక్తికి చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అందుకే మనం ఏం చేస్తాం, శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి సద్మా బంధమోయి సావధాన ఏం చెప్తాం మనం మంగళారతిలో కూడా, మొట్టమొదట గురువు గారి యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయిస్తాము. కృష్ణుడిని ఆశ్రయించడం కన్నా ముందు మంగళారతిలో ఏం చేస్తాం, మనం గురువు గారి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తాము. సో కాబట్టి ముందు పాపకర్మలు చెయ్యను అని అనుకున్నాం, బాగానే ఉంది. కానీ అది ఇంకా ఫర్దర్ చేయకుండా ఉండాలి అని అంటే కనుక, ఎప్పుడైనా యాక్సిడెంటల్ గా తప్పు చేసినా సరే ఏం చేయాలి, మనము వెంటనే గురువు గారి యొక్క పాద పద్మాల్ని, వైష్ణవుల యొక్క పాద ధూళిని మనం ఆశ్రయిస్తే కనుక ఏమవుతుంది,
గురువు గారి యొక్క గురుచరణ కమల పద్మ ఆశ్రయం అంటే కనుక ఏమిటి? మన యొక్క మిథ్యాహంకారాన్ని వదిలిపెట్టడము. అంటే కనుక విద్యాహంకారం అంటే నాకింత ధనం ఉంది, నాకింత పదం ఉంది, నేను ఇంత గొప్పవాణ్ణి, నాకింత జ్ఞానం ఉంది, నాకింత చదువు ఉంది, ఇంత సంపదలు ఉన్నాయి, ఇంతమంది నాకు సేవకులు ఉన్నారు, ఇంతమంది నాకు పరివారం ఉన్నారు, నాకు ఇంతమంది అనుచరులు ఉన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏం చేయాలి మనం గురువుగారి ముందు? నేను ఒక మూర్ఖుణ్ణి, నాకు ఏమీ తెలీదు, నాకు ఎటువంటి అర్హతలు లేవు అనేటువంటి భావనతో మిథ్యాహంకారాన్ని వదిలిపెట్టి మనం గురువుగారి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించాలన్నమాట. సో మనం కేవలం మానసిక కల్పనలు చేస్తే కనుక మనకి భక్తి రాదు. ఎవరైనా సరే ప్రామాణిక గురువుని ఆశ్రయం తీసుకుంటేనే మనకి భక్తి. ఎప్పుడు దాకా అయితే కనుక నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటానండి, నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసేస్తాను, నేను నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, లేకపోతే నేను ఇంట్లో కూర్చుని మెడిసిన్ అంతా కూడా చదివేసుకుంటాను, నేను నాకు డాక్టర్ డిగ్రీ ఇచ్చేయండి అంటే కనుక ఇస్తారా? ఇవ్వరు. మనం జాయిన్ అవ్వాలి స్కూల్లో, రోజు స్కూల్కి వెళ్ళాలి, ఆ లెక్చరర్స్ టీచర్స్ చెప్పిన పాఠాలు వినాలి, వాళ్ళు పెట్టేటువంటి టెస్టులు పాస్ అవ్వాలి, అప్పుడే చివరిలో ఎగ్జామ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అలాగే కృష్ణుడికి కూడా నేను భక్తి చేసేస్తానండి, మా ఇంట్లో కూర్చుని చేసేస్తాను, నేను నాకు వచ్చినట్లు చేసేస్తాను అని అంటే కనుక అవ్వదు అది. మనం ఖచ్చితంగా ఆ యొక్క స్కూల్లో జాయిన్ అవ్వాలి. అలాగే బోనఫైడ్ అంటే కనుక ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో మనం ఆశ్రయం తీసుకోవాలి. అది కూడా ఎవరు? లివింగ్ గురు. ఎవరైతే కనుక ఇప్పుడు జీవితం ఉన్నారు, లివింగ్, అటువంటి గురువు దగ్గర మనం ఏం చేయాలి? దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకున్నాము అంటే కనుక ఏమిటి? మనకేదో సర్టిఫికెట్ వచ్చేసిందని కాదు. జస్ట్ స్కూల్లో మనకి ఏం చేశారు? ఎన్రోల్మెంట్ చేశారు, స్కూల్లో మన జాయిన్ చేసుకున్నారు, గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్నాం అంటే. అప్పుడు ఏం చేయాలి? ఇంకా మన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా చదువుకోవాలి కదా బాగా. సో అలాగే మనకు కూడా దీక్ష అనేటువంటిది ఏమిటి? స్టార్టింగ్ పాయింట్ అది. అంతేగాని మనకేదో సర్టిఫికెట్ వచ్చేసిందని కాదనమాట. సో ఇంకా పురంజనుడు భార్యతోటి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. రోజా మాతాజీ 21వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. పురంజనుడు పలికెను, ఓ కళ్యాణి, సేవకుని తన వాణిగా భావించడి యజమాని అతడు చేసిన అపరాధములకు శిక్ష విధించినప్పుడు ఆ సేవకుడు దురదృష్టవంతునియే భావింపబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు 3 రకాల స్థాయిలు ఉంటాయన్నమాట. 2 రకాలు చెప్పాలంటే, ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, తప్పు చేసినప్పుడు మనకి శిక్ష విధిస్తున్నారు అని అంటే కనుక ఓకే, అది కొంతవరకు మంచిది. కానీ మనం తప్పు చేసినప్పుడు మనకి శిక్ష విధించట్లేదు, తప్పు చేసాము అని చెప్పి తెలిసింది, ప్రూవ్ అయింది, అయినా సరే శిక్ష విధించట్లేదంటే అది ఇంకా చాలా పెద్ద శిక్ష. ఇదేంటండి? తప్పు చేసినప్పుడు శిక్ష విధిస్తేనే కదా మనకి శిక్ష, మరి శిక్ష విధించకపోతే కనుక అది ఇంకా పెద్ద శిక్ష ఎలా అవుతుంది అంటే కనుక మనకి చూస్తాం అన్నమాట. ఇంద్రుడు ఒకసారి తన యొక్క సభలో కూర్చుని ఉంటాడనమాట. కూర్చున్నప్పుడు ఇంద్రుడికి గురువు గారు వస్తారు ఆ యొక్క సభలోకి. అప్పుడు ఇంద్రుడు చుట్టూ కూడా అందరూ ఎవరు ఉంటారు? సచీదేవితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. సో మొత్తం సేవకులు అందరూ వింజామర్లు వేస్తూ ఉంటారు, గంధర్వులందరూ గానం చేస్తూ ఉంటారు, మిగతా దేవతలందరూ కూడా ఇంద్రుడిని పొగుడుతూ ఉంటారు, ఇంద్రుడు చాలా స్తుతిస్తూ ఉంటారు. సో ఇంద్ర సభ చాలా బాగుంది, ఇంద్రుడికి బోల్డంత ఐశ్వర్యం ఉంది, అంతా బాగుంది. కానీ బృహస్పతి వస్తారు. వచ్చినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తారు అని అంటే కనుక, ఈయన రోజు వస్తాడు కదా, రోజు వచ్చినప్పుడు ఆయన సీట్ ఎక్కడుందో ఆయనకి తెలుసు కదా, ఆయనే కూర్చుంటాడులే వెళ్ళి అని చెప్పేసి పట్టించుకోలే. సో కనీసం ఏంటి, గురువుగారు వస్తే కనుక లేచి నమస్కరించాలి, పాదాభివందనం చెయ్యాలి, లేకపోతే గురువుగారు ఎలా ఉన్నారని చెప్పి అడగాలి, గురువుగారికి ఆసనం చూపించాలి, ఇటువంటివన్నీ కూడా మర్చిపోయాడు ఆయన. వచ్చినా సరే చూసి చూడనట్టు ఉదాసీన చూసి చూడనట్టు ఆయన వదిలిపెట్టేశాడు. ఆయనకి బృహస్పతికి, ఎందుకంటే కనుక ఇంద్రుడి కంటే కూడా ఆధ్యాత్మికంగా ఇంద్రుడి కంటే కూడా బృహస్పతికి శక్తి ఎక్కువ. చూశాడు. సో శిష్యుడి యొక్క పరిస్థితి ఏంటి అని చూశాడు, ఆయనకి యాటిట్యూడ్ ఎలా ఉంది అని చెప్పి చూశాడు. చూసిన తర్వాత
కావాలంటే కనుక ఆయన ఏం చేయొచ్చు, ఇంద్రా నువ్వు ఇలాగ తప్పు చేస్తున్నావు, ఇలా గురువుగారు వచ్చినప్పుడు ఇలాగైనా చేసేది అని చెప్పి 2 తిట్లు తిట్టొచ్చు అందరి ముందే, మందలించొచ్చు. మందలించేస్తే ఏమైపోతుంది, అయిపోతుంది ఆ రోజుతోటి. గురుగారి దగ్గర తిట్లు తినేసాము, అయిపోయింది ఆ పని. ఓకే, తప్పు చేశాము, తిట్లు తినేసాం, పనిష్మెంట్ తీసుకున్నాం, క్లోజ్. కానీ బృహస్పతి ఏం చేస్తారు, ఇంద్రుణ్ణి వదిలిపెట్టేస్తారు, శిష్యుణ్ణి వదిలిపెట్టేస్తారు. ఏమి మాట్లాడరు అక్కడి నుంచి శిష్యుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే కనుక ఆ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారో ఇంద్రుడికి తర్వాత వెంటనే అర్థం అవుతుంది, ఓ నేను గురువు అపరాధం చేశాను నేను అని చెప్పి అర్థం అవుతుంది. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుదామని చెప్పి ప్రయత్నిస్తారు. వెళ్తే కనుక ఆయన గురువుగారు ఉండరు, ఆశ్రమానికి వెళ్తారు, అక్కడ కూడా ఉండరు. ఎందుకంటే కనుక ఇంద్రుడికి తన యొక్క ఆధ్యాత్మిక శక్తితో ఆయన చూడగలడు, ఎక్కడున్నారు గురువు గారు అని చెప్పి చూడడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన కంటే కూడా ఎక్కువ శక్తి బృహస్పతికి, కాబట్టి ఆయన ఎక్కడున్నారో కూడా తెలియలేదు. దొరకలేదు గురుగారు ఎక్కడ క్షమాపణ అడుగుదాం అంటే కనుక గురుగారు దొరకలేదు. ఆ విధంగా ఎప్పుడైతే కనుక ఈ విధంగా జరిగిందో, గురువు గారు వదిలిపెట్టారో, ఇంద్రుడికి ఏమైంది, తన యొక్క ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా పోయింది, శక్తులన్నీ కూడా పోయినాయి. పోయడం మూలంగా ఏమైపోతుంది, రాక్షసులు ఏం చేశారు, శుక్రాచార్యుడిని చాలా చక్కగా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా విన్నారు. కాబట్టి గురువు గారు చెప్పిన మాటలు విన్నారు కాబట్టి రాక్షసులు శక్తిహీనులైనా సరే వాళ్ళు శక్తివంతులైపోయారు. దేవతలు శక్తివంతులైనా సరే గురువు గారి యొక్క శక్తి లేదు కాబట్టి వాళ్ళు శక్తిహీనులైపోయారు. కాబట్టి ఏమైపోయింది, దేవతలు రాక్షసుల చేత ఓడించబడ్డారు యుద్ధంలో. ఇంద్రుడికి పదవి పోతుంది. ఆ తర్వాత ఇంద్రుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. అదంతా కూడా మనకు వస్తుంది తర్వాత వచ్చే స్కందాల్లో మనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే కనుక, ఎవరైనా సరే మనకి యజమాని గాని గురువు గాని మనకి ఏదైనా శిక్ష విధిస్తే కనుక అక్కడితో అయిపోతుంది, ఆ రోజుతో అయిపోతుంది. అది తిట్లు తిట్టేశారా అయిపోయింది. కానీ గురువుగారు కానీ యజమాని కానీ దండించకుండా వదిలిపెట్టేస్తే కనుక అది ఇంకా పెద్ద శిక్ష. అదేంటంటే కనుక టైం బాంబ్ అన్నమాట, ఎప్పుడైనా పేలొచ్చు, అది ఇంకా చాలా పెద్దగా పేలొచ్చు అన్నమాట. సో ఇక్కడ పురంజనుడు కూడా అదే చెప్తూ ఉన్నారన్నమాట. సో నువ్వు నాకు శిక్ష ఏమి విధించట్లేదు, ఇక్కడ నన్నేమీ అనట్లేదు, నేను తప్పు చేసి వచ్చాను కరెక్టే, కానీ ఏంటి నాకు ఎటువంటి శిక్ష విధించట్లేదు. కాబట్టి నేను నన్ను ఏమనుకుంటున్నాను, నేను దురదృష్టవంతుడిని అనుకుంటున్నాను. అంటే కనుక ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా ఆయన, నాకు ఏదో ఒకటి శిక్ష విధించమ్మా, విధించి నన్ను క్షమించి వదిలిపెట్టేసేయి, అలాగే శిక్ష విధించకుండా వదిలిపెట్టేస్తే కనుక నా వల్ల కావట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇది వరకు రాజులందరికీ కూడా ఏంటంటే ఎవరైనా చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తే కనుక వాళ్ళకి ఉరిశిక్షలు వేసేవారు అనమాట. సో ఉరిశిక్ష వేస్తే కనుక ఆ రాజు కరుణాహృదయుడి కింద చెప్పుకోవాలన్నమాట మను సంహిత ప్రకారం. అదేంటంటే ఉరిశిక్ష విధిస్తున్నాడు, చంపేస్తున్నాడు అతన్ని, ఈయన కరుణాహితుడు అనుకోవడం అంటే కనుక యాక్చువల్ గా మనకున్నటువంటి యొక్క రాజ్యాంగం అయితే కనుక ప్రస్తుత జీవనాన్ని చూస్తుంది, కానీ శాస్త్రం అయితే కనుక ఏమిటి, వచ్చే జన్మను కూడా చూస్తుంది. ఎవరైతే కనుక హంతకుడు అనుకోండి, వాడికి ఉరిశిక్ష వేస్తే కనుక ఏమవుతుంది, వెంటనే వాడికి శిక్ష వచ్చింది కాబట్టి అయిపోయింది, వాడికి అక్కడతో క్లోజ్ అయిపోయింది, ఆ పాప కర్మకి దండం దొరికేసింది కాబట్టి అయిపోతుంది. లేకపోతే కనుక వచ్చే జన్మల్లో వాడు ఇంకా ఇంకా చాలా ఎక్కువ శిక్షని అనుభవించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక భక్తుడు ఏమనుకుంటాడు, సో భక్తుడు ఏమనుకుంటాడు అని అంటే కనుక, స్వామి నన్ను ఏదో నేను తప్పు చేసుంటాను కాబట్టి ఆ తప్పుకి ప్రతిఫలంగా నన్ను నాకు శిక్ష విధించారు. సో అయినా సరే నేను ఎప్పుడు కూడా నా యొక్క బుద్ధిని వదిలిపెట్టను, ఇంకా నేను భక్తి చేస్తూనే ఉంటాను అని చెప్పి భక్తుడు ఆ విధంగా భావిస్తూ ఉంటారు. సో శివలీల మాతాజీ 22వ శ్లోకం అనువాదం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఓ సుకుమారి, యజమాని శిక్షించినప్పుడు సేవకుడు దానిని పరమానుగ్రహముగా గ్రహించవలెను. అట్లుగాక దానిచే కుపితుడగువాడు అయ్యది తన హితైషి ధర్మమనుచు ఎరుగజాలని మూర్ఖుడే అగును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎవరైనా మూర్ఖులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు అని చెప్పారు అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు వెంటనే ఊరుకుంటారా? మనం తప్పు చేస్తున్నామని ఇంకొక 10 పనులు చెప్తారు, మన కూడా తిడతారు వాళ్ళు.
సో అదే కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఓ పాము ఉందనుకోండి, పాముకు పాలు పోస్తే కనుక దానికి ఏమైనా విశ్వాసం ఉంటుందా? విశ్వాసం, దానికి ఎంత పాలు పోసినా ఏమవుతుంది, మళ్ళీ దాని యొక్క విషం అనేటువంటిది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో అది మననే కాటేస్తూ ఉంటుంది అనమాట. సో సరైన సమయం వచ్చినప్పుడు, దానికి నచ్చినప్పుడు. సో అలాగే ఎప్పుడు కూడా మనము పాములాగా ఉండకూడదు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు పురంజనుడు ఇక్కడ? సో సేవకుడిని ఎవరైనా సరే శిక్షిస్తే కనుక యజమాని ఇంకా నాకు అనుగ్రహం అది అని చెప్పని అనుకోవాలన్నమాట. సో కానీ అనుగ్రహం అని అనుకోకుండా అనుకునేటువంటి వాడు మూర్ఖుడు. ఇంద్రుడు కూడా అదే అనుకున్నాడు. మా గురువు గారు నన్ను శిక్షించలేదు కాబట్టి నేను చాలా దురదృష్టవంతుణ్ణి, శిక్షిస్తే కనుక అయిపోయేది, నాకు చాలా కష్టపడాల్సి వచ్చింది ఇంద్రుడికి, వేరే గురువు గారిని తీసుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ గురు అపరాధంతో మొదలైంది, ఆ తర్వాత వైష్ణవాపరాధం అవుతుంది, వైష్ణవుని చంపుతారు ఆయన. సో మళ్ళీ వైష్ణవాపరాధం అయిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి అన్నమాట, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో తర్వాత బ్రహ్మహత్య పాతకం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ వైష్ణవ హత్య పాతకం వస్తుంది అనమాట ఎవరికి, ఇంద్రుడికి. సో ఎక్కడతో మొదలైంది? గురువు గారిని అవమానించడం, దాంతో మొదలైంది అనమాట. సో కాబట్టి మనకి ఏదైనా పనిష్మెంట్ వచ్చేస్తే కనుక అక్కడితోనే అయిపోతుంది, అది క్లోజ్ ఆ రోజుతోనే. పనిష్మెంట్ రాలేదంటే కనుక చాలా కష్టం అన్నమాట. సుబ్రహ్మణ్య ప్రభుజీ 23వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హర్యారత్నమా, నీవు సుందరమగు దంతపంక్తి కలదానవు, ఆకర్షణీయమగు లక్షణములచే మనస్విని అయి గోచరించుదానవు. అట్టి నీవు నీ కోపమును వీడి నాపై దయచూపుము, అనురాగముతో చిరునవ్వు చిందింపుము. నీ వదనమున చిరునవ్వును తిలకించినప్పుడు అందమైన నీ నల్లని కురులను మరియు ఉన్నతమగు నాసికను గాంచినప్పుడు, నీ మధురమగు వాక్కులను వినినప్పుడు నీవు మరింత సుందరముగా గోచరించి నన్ను ఆకర్షింతువు. నీవే నా పరమాదరణీయ యజమానురాలవు. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏం చేస్తున్నారు పురంజనుడు? ఇప్పుడు భార్యని అర్థిస్తూ ఉన్నారు అనమాట. ఏమని అర్థిస్తూ ఉన్నారు? దయచేసి నీ యొక్క కోపాన్ని వదిలిపెట్టు, దయచేసి నీ యొక్క కోపాన్ని వదిలిపెట్టు, నీ యొక్క సుందరమైనటువంటి ముఖాన్ని నాకు చూపించు. ఎందుకంటే ఆవిడ ముఖం కూడా చూపించట్లేదు, చాలా కోపంగా ఉంది. ఆవిడ బొట్టు కూడా పెట్టుకోలేదు, ఎప్పుడు కూడా ఆవిడ్ని ఈ విధంగా అయినా చూడలేదు. సో కాబట్టి చాలా అందం లేకుండా ఉంది ఆవిడ. సో సరైనటువంటి దుస్తులు, వస్త్రాలు కూడా ఆవిడ ధరించలేదు. సో కాబట్టి ఏం చెప్తున్నారు ఆయన? దయచేసి నీ యొక్క కోపాన్ని వదిలిపెట్టు, నీ అందమైన ముఖాన్ని నాకు చూపించు, నీ యొక్క మధురమైనటువంటి వాక్కులు గాని, నువ్వు చూపేటువంటి ఆ యొక్క పక్క చూపులు గాని, ఆ యొక్క నీ యొక్క సుందరమైనటువంటి కురులు గాని, ఇవన్నీ కూడా నన్ను ఎంతో ఆకర్షిస్తాయి. సో నువ్వే నాకు యజమానురాలివి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఆకర్షణ అనేటువంటిది ఎంత బలమైనటువంటిది అంటే అంత బలమైనటువంటిది అనమాట. చెప్పుకున్నాం కదా మనం ఇంతకు ముందే, వెన్న అగ్ని రెండు ఒక చోటకు వస్తే కనుక ఖచ్చితంగా కరిగి తీరాల్సిందే అన్నమాట. సో అందుకే మనకి శంకరాచార్యుల వారు కూడా చెప్తారనమాట, ఈ యొక్క రక్త మాంసాలతోటి మనం ఎప్పుడు కూడా ఆకర్షితులం అవ్వకూడదు. సో చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పారు? నా ధనం నా జనం నా సుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తిర్ అహైతుకిత్వయే. నాకు ధనము కూడా వద్దు, సుందరులు కూడా వద్దు. నా ధనం నా జనం. జనం అంటే కనుక చాలా మంది నన్ను పాటించేది, నన్నే నాయకుడు అని చెప్పి జై జై కొట్టేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా నాకొద్దు. నా ధనం నా జనం నా సుందరి కవిత అంవా. కవిత అంటే కనుక గొప్ప పాండిత్యం చెప్పేటువంటిది, పాండిత్యం కూడా నాకొద్దు. మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తిర్ హైతుకిత్వై. సో మళ్ళీ జన్మలకి కూడా నీకు పాద పద్మాల దగ్గర భక్తి చేసేటువంటి అదృష్టాన్ని కలిగించు అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారనమాట. అలాగే భక్తుడు కూడా ఏమని ప్రార్థిస్తూ ఉంటాడనమాట?
నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి మంచి బుద్ధి ఉంది, సద్బుద్ధి ఉంది. సో ఆ సద్బుద్ధి ఉన్నప్పుడు నేను చాలా స్థిరంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను నేను. ఆ యొక్క సద్బుద్ధి నాకు మళ్ళీ కలిగేలాగా చూడు స్వామి అని చెప్పి భక్తులు ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ పురంజనుడు కూడా ఏం ప్రార్థిస్తూ ఉన్నాడు? తన యొక్క రాణితోటి నీ యొక్క పూర్వ సౌందర్యానికి తిరిగి రా అని చెప్పేసి ఆవిడ్ని అర్థిస్తూ ఉన్నాడన్నమాట ఆయన. సో అంటే కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడు పురంజనుడు అంటే జీవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క మూల చైతన్యం ఏదైతే ఉందో, సుందరమైనటువంటి కృష్ణ భక్తి భావన ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? అది మరుగున పడిపోయింది, నిద్రాణం అయిపోయింది. దాన్ని మళ్ళీ మేల్కొలపాలి, అటువంటి భావనలో ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. సో ఎప్పుడైతే గనక ఆ కృష్ణ భక్తి భావనలోకి వచ్చాడో అప్పుడే స్థిరంగా ఉండగలడు. జీవితం కూడా ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది, శుభప్రదమవుతుంది. సో భక్తుడు ఇక్కడ ఏం ప్రార్థిస్తూ ఉన్నాడు? తన యొక్క స్థిరమైనటువంటి బుద్ధి, కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి బుద్ధి మళ్ళీ నాకు కలగాలి అని చెప్పి భగవంతుడిని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అనమాట. సునీత మాతాజీ 24వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్. వీరపత్ని నీ ఎడ ఎవడైనా అపరాధము చేసినచో నాకు తెలుపుము. అట్టివాడు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవాడు కానిచో తప్పక నేను శిక్షించెదను. మురారి, శ్రీకృష్ణుని దాసుని తప్ప ముల్లోకములలో గాని అన్యత్రా గాని నేనెవ్వరినీ క్షమించను. శిక్షించువాడను నేనుంటిని కనుక నీకు అపరాధము చేసి ఎవ్వడును నిర్భయముగా చెరింపజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చిన్నపిల్లలు ఎప్పుడైనా ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, సో ఏం చేస్తాం? మనం వాళ్ళకి చెప్తాం, ఎవరైనా ఏమైనా నిన్నేమైనా అన్నారని చెప్పు, ఎవరైనా నిన్నేమైనా కొట్టారా చెప్పు, వాళ్ళ పని చూడు, వాళ్ళ సంగతి నేను చూస్తాను, వీళ్ళంత చూస్తాను నేను, చెప్పు ఎవరు వాళ్ళు, ఎవరైనా ఉన్నారా నిన్ను అని చెప్పి మనం అడుగుతుంది చిన్నపిల్లలు. సో అలాగే పురంజనుడు కూడా భార్యను అడుగుతూ ఉన్నారనమాట. ఆయనకి తెలుసు, సో నేను ఈ తప్పు పని చేశాను కాబట్టి ఆవిడ కోపంగా ఉంది అని చెప్పి తెలుసు ఆయనకి. అయినా సరే ఏంటంటే కనుక ఆవిడ్ని కొంచెం బుజ్జగించాలి అని చెప్పేసి, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? సో వైష్ణవులు, బ్రాహ్మణులు తప్పితే కనుక ఎవరైనా సరే నిన్ను ఏవైనా అన్నా సరే, ముల్లోకాల్లో ఎవరున్నా సరే చెప్పు నాకు, వాళ్ళ సంగతి నేను చూస్తాను, వాళ్ళని నేను శిక్షిస్తాను. సో కానీ ఏంటంటే కనుక వైష్ణవులు, బ్రాహ్మణులు మాత్రం నేనేమి చేయలేను. కాబట్టి వాళ్ళని తప్పితే కనుక మిగతా వాళ్ళని ఎవరైనా సరే నేను శిక్షిస్తాను, ఎవరైనా అలా ఉంటే కనుక చెప్పు నాకు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ యొక్క అర్థం ఏమిటి అంటే కనుక మనం చూసాం ఇంతకు ముందు పృథు మహారాజు కూడా ఇదే విధంగా చెప్పారనమాట. మొత్తం వాళ్ళ ప్రజలందరికీ కూడా చెప్పినట్టు, మొత్తం ప్రజలందరూ కూడా నా యొక్క నియంత్రణలోనే ఉన్నారు, నా కంట్రోల్లోనే ఉన్నారు, కానీ బ్రాహ్మణులు, వైష్ణవులు తప్ప. బ్రాహ్మణులు, వైష్ణవులు మాత్రము నా యొక్క రాజుగారి యొక్క నియంత్రణలో ఉండరు. ఎందుకంటే కనుక బ్రాహ్మణులు, వైష్ణవులు బయటికి వాళ్ళు తప్పు చేసినట్లు అనిపించినా సరే వాళ్ళు తప్పు చెయ్యరు. అది ఎందుకంటే కనుక వాళ్ళకి చాలా విచక్షణ ఉంటుంది. బ్రాహ్మణులు, వైష్ణవులు కూడా క్షత్రియుల కంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు. వాళ్ళ మీద ఈ యొక్క క్షత్రియులకి కానీ, రాజుగారికి కానీ వాళ్ళ మీద ఈ యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఉండదు. సో ఈ విషయాన్ని మనకి పృథు మహారాజ్ చాలా క్లియర్ గా చెప్పారనమాట. సో అదే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పురంజనుడు కూడా అదే చెప్తున్నారు. బ్రాహ్మణులు, వైష్ణవులు తప్పితే కనుక మిగతా వాళ్ళు ఎవరైనా సరే చెప్పు నాకు, వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇక వైష్ణవ అపరాధం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటిది. మనం కృష్ణుడికి అపరాధం చేసినా, కృష్ణుడి పట్ల అపరాధం చేసినా, ఏం చేసినా సరే పర్వాలేదు, కృష్ణుడు మనల్ని మన్నిస్తాడు. సో ఆయనకు ఆస్తుల్ని అపహరించేసినా సరే కృష్ణుడు ఆయన మన్నిస్తాడు, ఏమనడు. కానీ వైష్ణవ అపరాధం చేస్తే మాత్రం ఆయన క్షమించడు అనమాట. చూస్తాం మనం దుర్వాస ముని యొక్క వృత్తాంతంలో కూడా చూసాం మనం. సో ఏమైంది? ఆయన వైష్ణవ అపరాధం చేశాడు, అంబరీషుడిని ఆయన చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఏమైంది? వెంటనే సుదర్శన చక్రము ఆయన తరుముకుంటూ వచ్చింది. ముల్లోకాల్లో అన్ని చోట్లకు వెళ్ళిపోయాడు ఆయన. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. అయినా సరే నారాయణుడు ఏం చెప్పారు? నేను నా నియంత్రణలో లేను, నేను నా యొక్క భక్తుల యొక్క నియంత్రణలోనే నేను ఉన్నాను, నాకు ఎటువంటి స్వతంత్రత లేదు. సో కాబట్టి నా యొక్క భక్తుడినే నువ్వు వెళ్ళి శరణు వేయడు అని చెప్పి చెప్తారు. అప్పుడు మళ్ళీ అంబరీష్ మహారాజ్ వచ్చి, దుర్వాస ముని వచ్చి అంబరీష్ మహారాజుని శరణు వేడితే కనుక ఆయన అప్పుడు సుదర్శనాన్ని, ఆయన సుదర్శన దయచేసి ఆగు అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు సుదర్శన చక్రం ఆగింది. సో కాబట్టి
వైష్ణవాపరాధం చేస్తే కనుక దానికి ఒకటి సొల్యూషన్ ఏమిటి, దానికి పరిహారం ఏమిటి, మళ్ళీ అదే వైష్ణవుని పాదపద్మాల మీద పడి మనకి క్షమించమని అడగడం తప్పితే మనకి వేరే ఇంకేది ఛాన్స్ లేదన్నమాట. సో కాబట్టి వాళ్ళని తప్పితే కనుక మిగతా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే చెప్పు, నేను వాళ్ళని దండిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అంగతయారు మాతాజీ 25వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. ప్రియమైన పత్ని, తిలకరహితముగా ఇంతవరకు నేనెన్నడను నీ ముఖమును గాంచి ఉండలేదు. నీవెంత కిన్నురాల ఒకట, కాంతి విహీనపు మరియు అనురాగరహిత ఒకట నేను చూడలేదు. బాష్పబారులతో ఏ స్తనద్వయము తడిసిపోవుట, నీ బింబాధరములు ఎరుపు కాంతి విహీనములైండుట నేనెన్నడను గాంచలేదు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. ఆయన చెప్తూ ఉన్నారన్నమాట, నువ్వు ఎప్పుడు కూడా అలంకరించుకోలేదు, నేను ఎప్పుడు కూడా ఇలాంటి అలంకరణ లేకుండా నేను ఎప్పుడు చూడలేదు, ఈ రోజే నేను చూస్తూ ఉన్నాను నేను. సో దయచేసి నువ్వు ఈ విధంగా ఉండొద్దు అని చెప్పేసి ఆయన ఆవిడ్ని బతిమలాడుతూ ఉన్నాడు అనమాట. సో దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే కనుక, బుద్ధి ఏమైంది, ఇంతకు ముందు ఉన్నటువంటి స్థాయిలో లేదు. ఆ బుద్ధి ధర్మబద్ధంగా లేదు, ఆ బుద్ధి కలుషితమైపోయింది ఇప్పుడు బుద్ధి. సో కాబట్టి నేను ఆ విధంగా ఉండడం నేను ఇష్టపడట్లేదు అని చెప్పి జీవుడు అనుకుంటాడు అనమాట. సతయ ప్రభుజీ 26 శ్లోకం అనువాదించండి. హరికృష్ణ ప్రభు దండత్వం ప్రభుజీ. రాణి పాప వాంచచే నిన్ను అడగకయే నేను వేటాడుటకు అడవికి పోయి తిని, కనుక నేను అపరాధము కావించిదినని అంగీకరించుచున్నాను. అయినను నన్ను హృత్తుగా తలిచి నా ఎడ ప్రసన్నురాలువగుము. నిజమునకు మిగులు దుఃఖితుడైన ఉన్నప్పటికీ మన్మథ బాణములచే మిగులు కామపీడితునై ఉన్నాను. అయినను ఏ సుందరి కామోద్రిక్తుడైన భర్తను వదలనచు అతనితో జతగూడి నిరాకరించును. దండోత్ప్రాణం ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ చెప్తున్నారనమాట పురంజనుడు. సో నేను తప్పు చేశానని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను, చాలా తప్పు చేశాను నేను. సో నిన్ను వదిలిపెట్టి అడవికి వెళ్ళాను అంటే దాని అర్థం ఏంటి, పరస్త్రీ యొక్క సాంగత్యాన్ని పొందడానికి నేను వెళ్ళాను, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాను నేను. అంతేకాకుండా ఇప్పుడు నేను నీతోటి చాలా మోహంతో ఉన్నాను నేను. నిన్ను కలుసుకోవాలని అనుకుంటున్నాను, కామపీడితున్నయ్యాను నేను. సో కాబట్టి నన్ను ఇప్పుడు వదిలిపెట్టడం నీకు భావ్యం కాదు అని చెప్పేసి ఆవిడ్ని కూడా కొంచెం కామోద్దీపనం చేస్తూ ఉన్నాడు అనమాట పురంజనుడు. సో దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే కనుక, ఎలా అయితే కనుక భార్య ఎప్పుడైనా సరే భర్త ఎంత తప్పు చేసినా సరే ఏం చేస్తుంది, భార్య ఎప్పుడు కూడా వదిలిపెట్టదు అనమాట. తప్పు చేసి ఉండొచ్చు, భర్త ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. సో అలాగే ఈ యొక్క ధర్మపరమైనటువంటి బుద్ధి ఎప్పుడు కూడా జీవుణ్ణి వదిలిపెట్టకూడదు అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏమిటి అని అంటే కనుక, ఏ విధంగా జీవుడు ఎప్పుడైనా సరే అనుకోకుండా పాపకర్మల్లో నియుక్తుడైతే కనుక, తప్పు చేస్తే కనుక ఏ విధంగా దాని నుంచి బయటపడాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం మనం బయటపడాలి అని అంటే కనుక ఏం చేయాలి, పశ్చాత్తాపడాలి, అనేక మిథ్యాహంకారాన్ని వదిలిపెట్టాలి, తర్వాత గురువు గారి యొక్క ఆశ్రయం, పాదపద్మాల యొక్క ఆశ్రయం తీసుకోవాలి, వైష్ణవుల యొక్క ఆశ్రయం తీసుకోవాలి. సో తనకి ఏమైనా సరే పాపం చేసినందుకు ఏదైనా శిక్ష అనుభవిస్తే కనుక అది ఇంకా మంచిది, శిక్ష రాకపోతే కనుక ఇంకా నాకు శిక్ష రాలేదు అని చెప్పి బాధపడాలి. సో తర్వాత గురు ఆశ్రయం తీసుకుని, కృష్ణుడి యొక్క ఆశ్రయం తీసుకుని మన యొక్క నిజమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ధర్మపరమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి స్థాయిలో మళ్ళీ మనము నియుక్తులవ్వడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సో ఈ విధంగా జీవుడు ఎప్పుడైనా సరే అకస్మాత్తుగా తప్పు చేసినా సరే దాని నుంచి బయటపడగలుగుతాడు అన్నమాట. సో అలాగని చెప్పేసి మనం రోజు కూడా నేను ఇలా చేస్తాను కదా అని చెప్పేసి రెగ్యులర్ గా మనము తప్పులు చేయకూడదు అనమాట. సో ఇది మనకి ఒక అధ్యాయం ద్వారా నేర్చుకున్నటువంటి యొక్క ఉద్దేశం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రాణం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. హరే కృష్ణ.